This conference will now be recorded. శారద వచ్చిందా లేదా వసంతలత గాని శారద గాని? వసంతలతో ఉన్నట్లేదు, వసంతలతో ఉన్నట్టు లేదు. ఆమె వచ్చేదాకా నేను చదువుతాను. తను అదే అరుణ గారు ఏదో సంసనాలు అవి నేర్పిస్తున్నారు. అది ఒక 10 నిమిషాలు లేటుగా వస్తుంది అని చెప్పి. సరే, తను రాగానే తను తీసుకుంటుంది. ఫియర్ఫుల్నెస్. You must bear your karma cheerfully. ఇక్కడ మన యొక్క కర్మని ఆనందంగా అనుభవించాలి. మనం నిన్న కూడా మనకి పాయింట్ వచ్చింది కదా, మన కర్మలే కనుక మనం ఆనందంగా సంతోషంగా అనుభవించాలి. Whatever it may be. ఇక్కడ కర్మ అంటే ఆ కర్మ వల్ల వచ్చిన కష్ట ఫలితాలు ఏవైనా సరే, ఎలాంటివైనా చీర్ఫుల్ గా అనుభవించాలి. It as an honor that suffering comes to you. As an honor suffering comes to you అనా? ఆ సెంటెన్స్ అంతేనా? Whatever it may be, taking it as an honor that suffering comes to you, because it shows that the lords of karma think you worth helping. Lords of karma think you worth helping. అంటే చీర్ఫుల్ గా మనం అనుభవిస్తే ఆ కర్మదేవత ఏమనుకుంటారంటే మనం సరైన సహాయం చేస్తున్నాం అంటే మన కర్మని వాళ్ళు అనుభవింప చేస్తారన్నమాట. మన కర్మని ఎంత ప్రపోర్షన్ లో మనకి రావాలో అది అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. ఆ కర్మ మనం చీర్ఫుల్ గా అనుభవించడంలో వన్ వే వీఆర్ హెల్పింగ్ దెమ్ ఆల్సో. మరోసారి చదువుతాను. You must bear your karma carefully, whatever it may be, taking it as an honor that suffering comes to you, because it shows that the lords of karma think you worth helping. మళ్ళీ ఏంటో వినబడలేదు. ఈ సెంటెన్స్ కొంచెం అంత బాగా ప్రేమ అవ్వలేదు నాకంతా, కానీ అక్కడ ఏదో టెక్నాలజికల్ ప్రాబ్లం వల్ల వినబడలేదు. తర్వాత సెంటెన్స్ చదువుదు కానీ లాట్ కాదు, లార్డ్స్ అంటే కర్మ లార్డ్స్, కర్మ తాలూకు అధిదేవతలు. ఇట్ షోస్ దట్ ద లార్డ్స్ ఆఫ్ కర్మ think you worth worth helping. అదే వర్త్ హెల్పింగ్, worthy of helping. అదే అంటే మనం ఇది ఒక ఆనర్ గా తీసుకుని మన ఆ కర్మని అనుభవించితే మనకి వాళ్ళకి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. వర్త్ హెల్పింగ్ అన్నమాట. యువర్ వర్త్ హెల్పింగ్. ఒక రకంగా మనం చీర్ఫుల్ గా అనుభవించాలి కర్మని. ఆ కర్మ ఎలాంటిదైనా, ఎంత తీవ్రంగా ఉన్నా. ఆల్వేస్ వీ హ్యావ్ టు రిమెంబర్, బికాస్ ఆఫ్ కర్మ వి గెట్ ఆల్ ద సఫరింగ్స్. మన కర్మ వల్లే ఎన్ని రకాల బాధలు వస్తున్నాయని కర్మని ఆనందంగా చీర్ఫుల్ గా అనుభవించాలి. అప్పుడు మనం సహాయం చేసేవాళ్ళు ఉంటాం. వర్త్ హెల్పింగ్. However hard it is, be thankful that it is no worse. అది ఇంకా చెడ్డగా లేదని, అంటే ఇప్పుడు ఇంత మాత్రంగానే ఉంది, ఇంకా ఏం చెత్తగా లేదు అని మనం థ్యాంక్ఫుల్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కంటి దృష్టి ఉందంటే ఆ మాత్రం స్థూలమైనా కనిపిస్తున్నాయి అని ఐఎమ్ థ్యాంక్ఫుల్. అసలు లేకుండా అయిపోలేదు కదా,
సో బెటర్, దిస్ ఇస్ బెటర్ అలాగా. Remember that you are of but little use to the master until your evil karma is worked out. అది మిలారేప దాంట్లో ఈ వాక్యం చెప్పి మిలారేప ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందులో ఏం చెప్పారంటే, మన ఈవిల్ కర్మ అంతా వర్కౌట్ అయ్యే వరకు, ప్రక్షాళన అయ్యే వరకు మాస్టర్స్ కి మనం ఆ కార్యం ఏమి చేయలేం. వాళ్ళ శక్తి మన ద్వారా ప్రవహించి మన మాస్టర్స్ యొక్క పనిని చేయడానికి సమర్థులు. దీనికే మిలారేప అనే టిబెటన్ సెయింట్, ఆయన గురువు అతను ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నాడు. కానీ అంతగా ఎప్పుడు అంత మంచివాడు వస్తున్నాడని, కానీ ఆయనకి ఎన్ని కష్టాలు వస్తాయో. ఇల్లు కట్టమంటాడు, కూల్చిమంటాడు. అలాగే 7 ఇళ్ళు కట్టమని, మొత్తం అప్పట్లో ఎవ్వరు ఉండరు, తను ఒక్కడే రాళ్ళని మోసుకొచ్చి ఇల్లు కట్టడం, కూల్చేయి అంటాడు ఏదో కారణం చెప్పి. ఆయనకి ఒళ్ళంతా రక్తం, పుళ్ళు వచ్చేస్తాయి. అయినా కూడా అలాగే చెప్తూ ఉంటాడు. గురు భార్య ఆయన పొమ్మంటుంది ఎక్కడికో, నువ్వు భరించలేకపోతున్నాను నీ బాధ చూసి, ఇలా ఒళ్ళంతా రక్తాలు అని. కానీ ఇక్కడ ఆయన లాస్ట్ లో ఏం చెప్తాడంటే, తనకి కర్మ మిగిలిపోయింది. ఆ కర్మ మరి పూర్తిగా ప్రక్షాళన అయ్యే వరకు మరి నేనేం చెయ్యలేను, అందుకే అది జరుగుతోంది, మరి నేను చేసిన తప్ప. మరి ఆ లాస్ట్ లో అతను చెప్తాడు అనమాట, అతనికి అంత కర్మ ఉన్నప్పుడు మనం అతనికి ఇంకా ఉపయోగించుకోవడానికి, గురుబోధ చేయడానికి, ఆయన ఛానల్ గా తీసుకోవడానికి ఉపయోగపడడం. మనం కూడా మనలో కర్మ ఉన్నంతసేపు, కర్మశేషం ఉన్నంతసేపు మహాత్ముల చేతిలో పనిముట్లుగా మనం పనిచేయలేము. ఎవరు ఆ మాస్టర్ పేరేంటి చెప్పగలవా మరొకసారి? మహాత్ములు అన్న వాళ్ళు వేలాది వాళ్ళు ఉంటారు. దివ్యజ్ఞాన సమాజం స్థాపనలో మాత్రం మాస్టర్ మౌర్య, మాస్టర్ కుటుంబి సహాయం చేశారు. ఇప్పుడు మాస్టర్ మైత్రేయ కృష్ణమూర్తి గారి ద్వారా రాయించారని చెప్పారు పుస్తకం. నువ్వు ఇప్పుడు ఎవరో ఎగ్జాంపుల్ చెప్పావు కదా, అదనా మిలారేప అనే టిబెటన్ సెయింట్. ఆ గురువుకి, అంటే అతను టిబెటన్, ఆ గురువు కూడా వాళ్ళకి త్రికాలజ్ఞులు అనమాట. ఆ గురువు కేపబిలిటీస్ అలాగైపోతాయి. సో అతను రాకముందే ఆయన ఇన్వైట్ చేయాలి, వస్తున్నాడని ఆనందపడ్డాడు. మరి చూస్తే ఇన్ని రకాల బాధలు అతనికి, అంత ఒళ్ళంతా పుల్లైపోయి. అప్పుడు చివరికి చెప్తాడనమాట, ఆ కర్మ ప్రక్షాళన అవ్వనంతసేపు మేమేం చెయ్యలేము, మరి అతనికి అంత ఈవిల్ కర్మ ఉంది అని చెప్తాడు. And you are free. కర్మ ప్రక్షాళన అయ్యాక మనం కూడా ఫ్రీ అయిపోతాం. By offering yourself to him, you have asked that your karma may be hurried. అది మనం ఎప్పుడైతే ఆయనకి సబ్మిట్ అయిపోతున్నామో, ఆఫర్ చేస్తున్నామో, అప్పుడు మన కర్మ ఏమో హరి అయిపోతూ ఉంటుంది. అంటే అందుకే చాలా మంది ఏమంటారు, ఈ పాత్రలోకి వచ్చాక మాకు చాలా కష్టాలు ఎక్కువైపోయాయండి, భగవద్గీత మార్గంలోకి రానప్పుడు మేము బాగానే ఉండేవాళ్ళం. దానికి అనిపిసంటే ఏం చెప్పారంటే, ఈ పాత్రలోకి వచ్చాక ఎన్నో జన్మల్లో అనుభవించాల్సిన కర్మ ఈ జన్మలోనే ప్రక్షాళన అయిపోతూ ఉంటుంది. అందుకని మనకి ఏవో డిఫికల్టీస్ పెరిగినట్టు ఉంటాయి. బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్పీరియన్సింగ్ అవర్ ఓన్ కర్మ ఇన్ ఏ ఫాస్టర్ వే. అందుకే మిలారేప ఎన్నో జన్మల కర్మను ఒక్క జన్మలో అనుభవించేట. అందుకే ఆయనకు అన్ని కష్టం అన్నమాట. బట్ ఆయన ఫైనల్ గా వెరీ పర్ఫెక్ట్ అండ్ గ్రేట్ సెయింట్ అయిపోయాడు. So now in 1 or 2 and so now in 1 or 2 lives you work through what otherwise might have been spread over 100. అది అలా ఉండడం వల్ల 1-2 జన్మల్లో అయిపోతుంది, లేకపోతే హండ్రెడ్స్ ఆఫ్ బర్త్స్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట ఆ కర్మ కోసం. But in order to make the best out of it, you must bear it cheerfully, gladly. దాన్ని బెస్ట్ గా అనుభవించాలి అంటే, అందులో బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్, దాంట్లో బెస్ట్ ఫలితాలు తెలుసుకోవాలంటే మనం కర్మానుభవం వల్ల మనకు కొన్ని ఎబిలిటీస్ పెరుగుతాయి. సో అందులో బెస్ట్ మనం పొందడానికి చేర్ఫుల్ గా, ఆనందంగా మనం దాన్ని
అనుభవించాలి. Yet another point, you must give up all feeling of possession. ఫుల్ స్టాపా? Huh. అది ఆల్ ఫీలింగ్ ఆఫ్ పొజిషన్, ఇది నాది అని అన్నిటినీ వదిలేయాలి. వీళ్ళు నా వాళ్ళు, లేకపోతే ఈ పర్టికులర్ ది నాది, ఇవన్నీ ఆ పొజిషన్ అంటే పొజిటివ్ థింగ్స్ అన్నిటినీ యూ హ్యావ్ టు గివ్ అప్, వదిలేయాలి. ఇంక ఏది మనది అని ఉండకూడదు. భౌతికంగా కాదు, Karma, మానసికంగా. karma may take from you the things which you like the best. అదండి, Even the సాధారణంగా people whom you most. అదే నేను చెప్పబోతున్నాను. సాధారణంగా మనం ఎక్కువ ప్రేమించిన వాళ్ళు, మనం ఎక్కువ లైక్ చేసిన వస్తువులు మన నుంచి పోతూ ఉంటాయి. అంటే కర్మ ఏం చేస్తుంది, అలాంటివి తీసేసుకుని అప్పుడు మనం, అంటే అది కూడా కర్మలో పార్టే. హూమ్ వి లైక్ ద మోస్ట్, వాళ్ళే మనకి వాళ్ళ నుంచి దూరం అయిపోతాం. లేకపోతే మనం బాగా ప్రేమించిన వాళ్ళ నుంచే నానా బాధలు వస్తాయి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ లా ఆఫ్ కర్మ. Even then, you must be cheerful. అప్పుడు కూడా ప్రసన్నంగానే ఉండాలి. Ready to part with anything and everything. రెడీ టు పార్ట్ విత్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే ఏదైనా ప్రతిదాన్ని వదులుకోవడానికి మనం పార్ట్ విత్ అంటే వదులుకోవడం, సిద్ధంగా ఉండాలి. Often the master needs to pour out his strength upon others through his servant. త్రూ హిస్ సర్వెంట్, సేవకుల ద్వారా. అంటే మహాత్ములు వాళ్ళ యొక్క సమస్త శక్తులు, మళ్ళీ చెప్పు. Often the master needs to pour out his strength upon others through his servant. త్రూ హిస్ సర్వెంట్ అంటే ఇక్కడ ఆ శిష్యుల్ని సర్వెంట్ అనగా వాడుతున్నారు. అంటే ఆయన సేవకుల ద్వారా ఆయన ప్రపంచంలో తన శక్తులన్నీ, అంటే శిష్యుల ద్వారా ఆయన ప్రవహింపచేస్తాడు. He cannot do that if the servant yields to depression. అది ఆ పని సర్వెంట్ అంటే ఈ సేవకులు డిప్రెషన్ లో ఉంటే, అందుకే నిన్న కూడా ఈ పాయింట్ చెప్పాను, మనం దుఃఖంలో ఉన్నా నిస్పృహలో ఉన్నా ఆ భగవత్ శక్తి మన ద్వారా ప్రవహించదు. So cheerfulness must be the rule. అందుకని ఎప్పుడు ప్రసన్నంగా ఉండడం, అంటే అండర్స్టాండ్ చేసుకుని దిస్ ఇస్ మై ఓన్ కర్మ, నేను ఈ కర్మను నేను అనుభవించాలి అని ఆనందంగా. నిన్న కూడా మనకి యోగ వాసిష్టంలో ఆనందంగా సంతోషంగా అనుభవించమని చెప్తారు. అంటే ఆ సంతోషంగా అనుభవించడం వల్ల మనకి ఏంటవుతుందంటే వాళ్ళ చేతిలో మనం నిజమైన పనిముట్టుగా ఉంటూ మన ద్వారా ప్రపంచానికి అనంతమైన సహాయం జరుగుతూ ఉంటుంది. తర్వాత మనం కూడా అందులో కర్మ ఏం చెప్తుందో దట్ మనం నేర్చుకోగలుగుతాం ఆ టీచింగ్. Fifth one pointedness. అంటే వన్ పాయింటెడ్నెస్ అంటే మనం ఏకాగ్రత అంటాము, కానీ ఇక్కడ దాన్నే వేరేగా చెప్పారు. The one thing that you must set before you is to do the master's work. మనకి ప్రతి నిత్యము ఇక్కడ వన్ పాయింటెడ్నెస్ అంటే ఒకటే ఉద్దేశ్యం మనకు ఉండాలి. ప్రతి నిత్యం కూడా మహాత్ముల యొక్క పని అదే మనకి ముఖ్యం. అది వాళ్ళు లోక కళ్యాణమే మహాత్ముల పని. సో మనం ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ వన్ పాయింటెడ్నెస్ అంటే ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద మాస్టర్. మాస్టర్ యొక్క పనే మనకి ముఖ్యము అనే భావనలో మనం ఉండాలి. Whatever else may come in your way to do, that at least you must never forget.
అది అంటే నీకు ఏ రకమైనదైనా నీకు మార్గంలో చేయవలసి వస్తే వాట్ ఎవర్ అయినా కూడా ఈ మాస్టర్స్ వర్క్ అన్నదే ముఖ్యం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏ రకమైన పరిస్థితిలోనైనా ఏ పని చేయాల్సి వచ్చినా. Yet nothing else can come in your way. అప్పుడు మీకు ఏది మీకు అంటే అడ్డంగా రాదు. For all helpful, unselfish work is the master's work. ఏదైనా ఇతరులకు సహాయం చేయగలిగేది అంటే నిస్వార్థంగా చేసే పని కేవలంగా అది మాస్టర్స్ పని. And you must do it for his sake. అది ఎందుకు నువ్వు చేయాలంటే మాస్టర్స్ కోసమే నువ్వు చేయాలి ఈ పనులన్నిటిని. ఫర్ మాస్టర్స్ సేక్ యూ హావ్ టు డూ దిస్ వర్క్. And you must give all your attention to each piece as you do it, అది so that it may be your very best. అది ఎంత బాగా చేయాలంటే అది బెస్ట్ వేలో ఎలా చేయగలము, అలాగ ప్రతి చిన్న ముక్క ఆ పనిలోని ఆ ప్రతి చిన్న దాన్ని కూడా ఎంత మనం సమర్థతతో మంచిగా బాగా బెస్ట్ గా చేయగలము అంత బాగా చేస్తూ ఉండాలి. ఏదో చేసేసామని అలా చేయడం కాదు, ఎంత బాగా చేయగలమో అంత నిపుణతతో అంత బాగా చేయాలి. That same teacher also wrote, ఏంటో వినబడలేదు. whatsoever ye do, do it. స్టార్టింగ్ లో వినబడలేదు. That same teacher also wrote, ఓకే, whatever ye do, ye ante vayi, whatsoever ye do, do it. Yeah, whatsoever ye do it heartily as to the Lord and not unto men. ఈ అంటే యు అనే అర్థం. అందుకని ఏది నువ్వు చేసినా కూడా అది కేవలంగా ఆ లార్డ్ అంటే ప్రభు కోసమే చేస్తున్నానని పూర్తిగా అంటే శ్రద్ధతో చెయ్యమని చెప్తున్నారు. ఏ పని చేసినా అది కేవలంగా నా మాస్టర్ కోసమే చేస్తున్నాను అని దాన్ని శ్రద్ధాభక్తితో చేయమని చెప్తున్నారు. Think how you would do a piece of work if you knew that the master was coming at once to look at it. ప్రతి చిన్న పని ఎలా చేయాలంటే నా ఈ పనిని చూడడానికి నా మాస్టర్ నన్ను సూపర్వైజ్ చేయడానికి వస్తాడు అని వస్తున్నప్పుడు ఎంత పర్ఫెక్ట్ గా చేస్తామో అంత పర్ఫెక్ట్ గా చేయాలి. Just in that way you must do all your work. ఆ విధంగా నీ ప్రతి పనిని ఆ విధంగానే నువ్వు చేయాల్సి ఉంది. Those who know most must know all that verse means. All that నేను మళ్ళీ చదువుతాను. జస్ట్ లాస్ట్ లో చదువు. నాకు అక్కడ నువ్వు మళ్ళీ ఇక్కడ వరకు చదువు, మళ్ళీ లాస్ట్ లో సరిగ్గా చదవకపోతే అందుకే నా లాస్ట్ లో చదువు. ఆల్ దట్ BERSE BERSE means MEANS. డిఈవా టిఈవా DE. డెర్సా ఏదో ప్రింట్ మిస్టేక్ ఏమో. ఓకే, ఇప్పుడు ఫుల్ సెంటెన్స్ చదువుతాను. మీనింగ్ చూడు నువ్వు. Those who know most know all that verse means. All that వసంతలత ఆ వాక్యం ఒకసారి చదువు. అది యాక్చువల్లీ వర్స్ అన్నమాట, అంటే పోయం, పోయిటిక్ లైన్. అంటే ముందు వచ్చింది కదా, పోయిటిక్ లైన్ మొదట వచ్చింది కదా, వాట్సో ఎవర్ యీ డూ ఇట్ హార్టిలీ
as to the Lord and not unto men. ఆ వర్స్ మీ రెఫరెన్స్. ఓకే, అర్థమైంది. అయితే అంటే నువ్వు ఏం చేసినా మనుషులకి చేసేవని ఆలోచించకుండా నువ్వు ప్రభువుకే అంటే ఆ మాస్టర్కే చేసేవన్న బుద్ధితో చెయ్యి. ఈ అంటే యు అని. And there is another like it, much older. Whatsoever thy hand findeth to do, do it with thy might. అది అంటే నీ చెయ్యి ఏమిటి చేస్తున్నా సరే దాన్ని పూర్తి మనస్సు పెట్టి చెయ్యి. అంటే మనం ఏ పని చేసినా పూర్తిగా మనస్సుని లగ్నం చేసి చెయ్యమని చెప్తున్నారు. వసంత కంటిన్యూ చేస్తుంది. వసంతలత చెప్తా, చదువుతా అంటే చదువుతాను, పర్వాలేదు. కానీ ఆవిడ చదువుతున్నారు బాగా స్లోగా చక్కగా అని. అలా కాదు, నువ్వు ఏంటనుకుంటున్నావు అంటే శారద ఏం అనుకుంటుందని. ఏం అనుకోదు. ఐ నో అబౌట్ శారద, అందుకే నువ్వు అలా ఆలోచించకు. శారదాన్ని తెలుసు, నిన్ను తెలుసు నాకు. ఓకే, షీ వోంట్ మైండ్, ఐ నో ఇట్. ఓకే ఓకే, సంగతి నాకు తెలుసు కదా, అలా మైండ్ చెయ్యదు అన్న సంగతి నాకు తెలుసు. అలా అయితే నువ్వే చదువు అంటానుగా తల్లి. వన్ పాయింటెడ్ ఆ పారాగ్రాఫ్ అయిపోయింది అక్కడ, ఆ వర్స్ తో ఆ పారాగ్రాఫ్ అయిపోయింది. నెక్స్ట్ పారాగ్రాఫ్ స్టార్ట్. వన్ పాయింటెడ్నెస్ మీన్స్ టు that nothing shall ever turn you, even for a moment, from the path upon which you have entered. వన్ పాయింటెడ్నెస్ మీన్స్ తర్వాత ఏంటి? That nothing shall ever turn you, even for a moment, from the path upon which you have entered. అది ఇక్కడ వన్ పాయింటెడ్నెస్ అంటే మనం ఏకాగ్రత అని చెప్తుంటాం కదా. ఇక్కడ ఎలా చెప్తున్నారు అంటే మన యొక్క మెయిన్ లక్ష్యం ఆ పాత్, ఏ మార్గంలో మనం ప్రయాణిస్తున్నాము అంటే ముముక్షులై మోక్ష మార్గంలో ప్రయాణిస్తున్నాం. ఆ పాత్ లో ఒక్క క్షణం కూడా అందులోంచి మనం తప్పిపోకపోవడమే వన్ పాయింటెడ్నెస్. ఏ పరిస్థితుల్లోని పాత్లో ఉండాలే తప్ప, అలాగే ఏ పరిస్థితిలోని మాస్టర్స్ వర్కే ఇంపార్టెంట్ కానీ ఇంకా ఏది కాదు అనేది ఆ పాత్లో ఉండడం. అదే తప్ప అక్కడ మెయిన్ అర్థం అది వన్ పాయింటెడ్నెస్ అంటే అని చెప్తున్నారు. No temptations, no worldly pleasures, no worldly affections even must ever draw you aside. ఇది చాలా ముఖ్యమైన విషయం. నో టెంప్టేషన్స్ అంటే ఏ రకమైనటువంటి మనకి టెంప్ట్ అవుతుంటాం కదా, ఇక్కడికి అక్కడికి, ఇలా చేయాలి అలా చేయాలని, అలాంటి ఏ టెంప్టేషన్స్ కానీ, ప్రాపంచిక వ్యవహారాలు కానీ, మరి ఏ ఇతర పనులు కానీ మనని ఆ మార్గం నుంచి పక్కకి లాగకూడదు. అంటే వాటన్నిటినీ మనం అధిగమించేయాలి. అదే నాకు ముఖ్యం, ఇంకేవీ కావు. మనకి టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి, అల్ల పని చేద్దాం, ఇంకో రకం చేద్దాం, ఇది పొందుదాం, అలాంటి టెంప్టేషన్స్ అన్ని మనం అధిగమించాలి. అలాగే ఇంకే ఇతరమైన పనులైనా సరే మాస్టర్స్ వర్క్ ఆర్ ద పాత్ లో ఉండడమే ముఖ్యం. అంతేగాని పాత్ లో పక్కని వచ్చేటటువంటివి ఏవి కూడా మనకు ముఖ్యం కాదు. For you yourself must become one with the path. అది మనం ఏమవ్వాలి? ఆ పాత్ అంటే ఎందులో వెళ్తున్నామో దాంతో ఒకటి అయిపోవాలి, అంతేగాని దానికి భిన్నంగా ఉండకూడదు. It must be so much part of your nature that you follow it without needing to think of it and cannot turn aside. అది తప్ప ఇంకేమీ చెయ్యలేని స్థితికి మనం వచ్చేయాలన్నమాట. ఆ పనే తప్ప మరొక పని మనం చెయ్యలేకుండా వచ్చేయడం ఒకటి. ఆ పాత్రలోంచి బయటకి ఎప్పుడు రాకుండా ఆ పాత్రలోనే ఉంటూ అదే లక్ష్యాలతో, అదే లక్ష్యంతో. ఇక్కడ వన్ పాయింటెడ్నెస్ అంటే ఇక్కడ అందుకే కొంచెం భిన్నంగా చెప్పారని ఎందుకంటున్నా అంటే, ఏదైతే మన ఆబ్జెక్టివ్ లక్ష్యము
అటే మనం వర్క్ చేస్తూ ఉండాలి. మన ప్రతి పని, మన ప్రతి టెంప్టేషన్, అంటే మనకి ఇటు అటు ఏమైనా వెళ్ళాలి అనిపించినప్పుడు కూడా వాటిని అధిగమించి ఈ పాతలోనే ఉండాలి. ఏ స్థితికి వచ్చేయాలంటే అది తప్ప మరి ఇంకేమీ మనం చెయ్యలేని స్థితికి, అంటే ఎటు ఆ పాత్లో నుంచి భిన్నంగా ఉన్న పనులు ఏవి చేయలేని స్టేజ్కి వచ్చేయాలి. ఇందులో ఒక నెక్స్ట్ సెంటెన్స్ లో మొనాడ్ అని వర్డ్ ఉంది, అది పేరు కాలా అనిపిస్తున్నది. నేను చెప్తాను యూ ద మొనాడ్ హ్యావ్ డిసైడెడ్ ఇట్ టు బ్రేక్ అవే ఫ్రమ్ టేక్ అవే ఫ్రమ్, so to break away from it would be to break away from yourself. అదే యూ మొనాడ్ అంటే నువ్వు జీవాత్మవై ఉన్నావు, నువ్వే దాన్ని డిసైడ్ చేసుకున్నావు. మొనాడ్ అంటే జీవాత్మ. థియోసాఫికల్ టెర్మినాలజీలో మొనాడ్, లోగోస్ అలాంటివి ఉంటాయి. నువ్వేమో ఆ జీవాత్మవై ఉన్నావు గనుక అందులోంచి నువ్వు బయటకు వచ్చేయడం అనేది నిన్ను నీ నుంచి నువ్వు దూరం అయిపోతున్నట్టే. యూ ద మొనాడ్, మరొకసారి చదువు. You the monad have decided it, semicolon next. Okay. To break away from it would be to break away from yourself. అది అంటే నీలో ఉన్న జీవాత్మే నువ్వే డిసైడ్ చేసుకున్నావు ఈ పాత్రలో ఉండాలని. నువ్వు బ్రేక్ చేసేవంటే నీ నుంచి నువ్వు దూరం అయినట్టే లెక్క. ఈ పారాగ్రాఫ్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ సిక్స్త్ పాయింట్ కాన్ఫిడెన్స్, అంటే వన్ పాయింటెడ్నెస్ తర్వాత కాన్ఫిడెన్స్ అనేటువంటి పాయింట్ థాట్ వస్తున్నాడు. ఆరో లక్షణం, ఆరో లక్షణం అంటే విశ్వాసం. యు మస్ట్ ట్రస్ట్ యువర్ మాస్టర్. ఓకే ఓకే. యు మస్ట్ ట్రస్ట్ యువర్ మాస్టర్, గురువుని నువ్వు పూర్తిగా నమ్మాలి. యు మస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. నీ మీద నీకు నమ్మకం ఉండాలి, గురువు మీద నీకు నమ్మకం ఉండాలి. If you have seen the master, ఉంది, you will trust him to the uttermost. ఒకవేళ ఆయన్ని నువ్వు చూసేవంటే ఇంకా ఎక్కువగా నువ్వు విశ్వసిస్తావు. అంటే ఇక్కడ ఒక రకంగా ఏంటంటే మాస్టర్ యొక్క ఫిజికల్ ఐస్ తో కాకపోయినా మనం ఎన్నో రకాలుగా ఆ ప్రెజెన్స్ ని అనుభూతి చెందొచ్చు అనమాట. సో అలా కానీ మీరు కనిపిస్తే మీరు ఇంకా నమ్ము విశ్వసిస్తారు. అంటే దట్ హిస్ వర్క్, హిస్ హెల్ప్, పవర్ ఈస్ హెల్పింగ్ అస్. అంటే ఇంకొంచెం ఉంది దాంట్లో, యూ విల్ ట్రస్ట్ హిమ్ టు ది అటర్ మోస్ట్ త్రూ మెనీ లైవ్స్ అండ్ డెత్స్. అది ఎన్నో జన్మలుగా మనం ఆ మాస్టర్ ని నమ్ముతూ వస్తున్నాం. If you have not yet seen him, you must still try to realize him. అది ఆయన్ని మీరు చూడలేకపోయినా భౌతికమైన కళ్ళతో ఆయన ఉన్నాడు ఇక్కడ అనేటటువంటి ఆ ప్రెజెన్స్ ని గుర్తించమంటున్నారు. And trust him because if you do not, even he cannot help you. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది నేను కూడా చాలా సార్లు అనుభూతి చెందుతూ ఉంటాను. అంటే ఆ పూర్ణ విశ్వాసం లేకపోతే మన ద్వారా హెల్ప్ అందదు. పూర్ణ విశ్వాసం ఉన్నప్పుడే మాస్టర్ ద్వారా మనకి ఆయన మనకి చెయ్యాలనుకున్నా చెయ్యలేదు. ఆ సంపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడే వాళ్ళ హెల్ప్ మనకు అందుతుంది. ఇది ఒక రకమైన సీక్రెటే గాని దిస్ ఇస్ ట్రూ. అందుకే ఆ సంపూర్ణ విశ్వాసం ఉన్న వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ పొందుతూ ఉంటారు. ఆ తక్కువగా సగం సగం విశ్వాసం ఉన్న వాళ్ళకి ఆ బెనిఫిట్ రాదు. Unless there is perfect trust, there cannot be the perfect flow of love and power. అది మనకి వాళ్ళ మీద సంపూర్ణమైన విశ్వాసం లేకపోతే వాళ్ళు కూడా సంపూర్ణంగా ప్రేమని శక్తిని మనకి ప్రసాదించలేరు. మన ద్వారా వాళ్ళు ప్రవహింప చేయలేరు. అంటే మనం కంప్లీట్ ట్రస్ట్ ఉన్నదంటే విల్ బికమ్ ద గుడ్ వెహికల్. You next paragraph, you must trust yourself.
You say you know yourself too well. If you feel so, you do not know yourself. యు సే యు డూ టు యువర్ విల్ అనా? అది క్వశ్చన్ ఉంది. నిన్ను నువ్వు చాలా బాగా తెలుసుకున్నావు మళ్ళీ చదువు అనుకుంటున్నావా? ఒకసారి. యు మస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ తర్వాత ఫస్ట్ సెంటెన్స్ యూ మస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ మీద. నెక్స్ట్ క్వశ్చన్ లాంటి చిన్న ఇది ఉందన్నమాట. డూ యూ సే యూ నో యువర్ సెల్ఫ్ టూ వెల్ అని క్వశ్చన్ పెట్టి, అంటే డూ యూ సే అది వినబడలేదు సరిగ్గా. అంటే నీకు నీ కోసం బాగా తెలుసని నువ్వు అనుకుంటున్నావా? కానీ ఇఫ్ యూ ఫీల్ సో యూ డు నాట్ నో యువర్ సెల్ఫ్. ఆ డు నాట్ నో ఇటాలిక్స్ లో ఉంది. నువ్వు ఆ విధంగా భావిస్తే నీకు నువ్వు పూర్తిగా తెలియదు అన్న విషయం నువ్వు తెలుసుకో. అంటే మన కోసం మనకు పూర్తిగా తెలుసు అనుకుంటున్నాం. ఇఫ్ యూ థింక్ సో, వాళ్ళు చెప్తున్నారు నీకు నీ కోసం పూర్తిగా తెలియదు. You know only the weak outer husk, 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 తెలుసు. which has fallen. ఒకసారి fallen. నీకు కేవలంగా అవుట్ సైడ్ ఉన్నటువంటి హస్క్ అంటే ఏమిటండి? మనం ఏదైనా పొట్టు తీసేస్తూ ఉంటాం కదా, ఆ అవసరం లేని పొట్టే నువ్వు అన్న విషయాన్ని, అదే నీకు నీ కోసం తెలుసు. అంటే అవుట్ సైడ్ థింగే మనకు తెలుసు మన కోసం, ఇంటర్నల్ గా ఉన్నది ఏమీ తెలియదు. అంటే నీకు నీ కోసం తెలిసిందంతా డొల్ల అని చెప్పడం అన్నమాట. You know only the weak outer husk, which has fallen often into the mire, M-I-R-E, mire. But you, next sentence, but you, the real you are a spark of God's own fire. అది నీకు నీ కోసం మనం అనుకుంటాం కదా, నా కోసం నాకు తెలుసని. నీకు నీ కోసం ఏమి తెలుసు? నీలో నీకు తెలిసిందంతా బురదే. అంటే బయట ఉన్న హస్కే నీకు తెలుసు. ఈ బయట బాహ్య శరీరం, ఇది పనిచేయడం, మైండ్ ఇంతే తెలుస్తుంది. కానీ నీకు తెలియంది ఏంటంటే నువ్వు ఆ డివైన్ స్పార్క్ లో ఒక భాగం అయి ఉన్నావు అన్న విషయం నీకు తెలియదు. అందుకే నీ కోసం నీకు తెలుసు అనుకుంటే అది నిజం కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే నేను ఆ డివైన్ స్పార్క్ లో, అదే నేను ఆ చిదాత్మని అని తెలుసుకోవడమే నా కోసం నేను తెలుసుకోవడం. అంతేగాని నేను శరీరాన్ని, నేను మనస్సుని, నా స్వభావం ఇదంతా హస్క్ అనమాట. అంటే పై పొరలే మనకు తెలుసు, దాని లోపల సంగతి మనకి తెలియదు. అందుకని నీ కోసం నీకు కేవలంగా బయట హస్కే తెలిసి నువ్వు నీ కోసం తెలుసు అనుకుంటున్నావు. బట్ నువ్వు ఆ డివైన్ స్పార్క్ లో ఒక భాగాన్ని. And God, who is almighty, is in you. అది And భగవంతుడు మనం ఎవరినైతే మనం ఆల్మైటీ భగవంతుడు అనుకుంటున్నామో ఆయన నీలో ఉన్నాడు. And because of that, there is nothing that you cannot do if you will. అది అందువలన నువ్వు కూడా భగవంతుడివై ఉన్నావు గనక ఆయన నీలో ఉన్నాడు. నువ్వు భగవంతుడి అంశవై ఉన్నావు, స్పార్క్ లో భాగానివై ఉన్నావు గనక నువ్వు ఏది తలుచుకుంటే నువ్వు చెయ్యలేనిది ఉండదు. బికాస్ నువ్వు పరమాత్మ తత్వానివై ఉన్నావు. సో ఇఫ్ యు విల్, నువ్వు సంకల్పిస్తే చెయ్యలేనిది ఉండదు. ఎందుకంటే నువ్వు బలహీనుడివి కాదు, నువ్వు భగవంతుడివై ఉన్నావు. భగవంతుడికి ఎలా అయితే అన్ని సాధ్యమో నువ్వు కూడా గట్టిగా తలుచుకుంటే నువ్వు ఏదైనా చెయ్యగలవు అని చెప్తున్నారు. Say to yourself, quotations lo undi okati sentence, what man has done, man can do. అది ఒక వ్యక్తి ఏ పని అయితే ఒక వ్యక్తి ఏ పని అయితే చేయగలడు, వ్యక్తిగా ఉన్న వ్యక్తి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యక్తి అంటే మానవ జన్మ ఎత్తిన ఒక మానవుడు చేయగలిగే పని ప్రతి మానవుడు చేయగలడు. ఆ మానవుడు అక్కడ చేసాడంటే మనకి ఆ కేపబిలిటీ ఉంది చేయడానికి. అది చెప్పేది. మ్యాన్ అంటే ఇక్కడ వాట్ మ్యాన్ హ్యాస్ డన్ మ్యాన్ కెన్ డూ అంటే రెండు డిఫరెంట్ మీనింగ్ లా మ్యాన్ కి. అదే అంటే ఒక వ్యక్తి చేసిన పని ప్రతి ఒక్కరూ చేయగలం. అంటే అతను అదే శ్రీపాద వల్లభ చరిత్రలో కూడా చెప్తారు,
ఒక పని ఒక వ్యక్తి చేయగలిగాడంటే ఆ పని ఏ వ్యక్తి అయినా చేయగలడు, అది అక్కడ అర్థం. అంటే మానవ జన్మ ఎత్తి ఆ పని ఆయన చేయగలిగాడు. సో ఎనీబడి కెన్ డూ ఇట్. తర్వాత నెక్స్ట్ ఐ ఆమ్ ఎ మ్యాన్ yet also God in man. నేను ఒక మనిషిని, కానీ గాడ్ ఇన్ మ్యాన్, మనిషిలో ఉన్న భగవంతుడిని నేను. I can do this thing and I will. నేను ఈ పని చేయగలను, నేను చేసి తీరుతాను అని సంకల్పించుకోవాలి. For your will must be like tempered steel if you would tread the path. అంటే ఒకవేళ ఈ పాతులో ప్రయాణించాలనుకున్నప్పుడు నీ మనస్సు ఎలా ఉండాలి? టెంపర్డ్ స్టీల్, అంటే స్టీల్ లాగా గట్టిగా, అంటే అచ్చుపోసినటువంటి దానిలా, అంటే చాలా ఫర్మ్ గా ఉండాలి అని చెప్తున్నారు. ఈ సెక్షన్ కి ఇదే లాస్ట్ సెంటెన్స్ అయిపోయింది. నెక్స్ట్ 4th సెక్షన్ లవ్ అనేది మొదలవుతున్నారు. అంటే ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? షట్ సంపత్తి కోసం తెలుసుకున్నాం. ఆ షట్ సంపత్తిలో కంట్రోల్ ఆఫ్ ద మైండ్, కంట్రోల్ ఆన్ యాక్షన్స్, నెక్స్ట్ మూడోది ఏంటి? కంట్రోల్ అండ్ యాక్షన్స్, అండ్ ఇది లాస్ట్ చీర్ఫుల్నెస్, అండ్ ఇది కాకుండా అది టాలరెన్స్ ఒకటి ఉంది. 3rd టాలరెన్స్. ఓకే. 4th cheerfulness. 5th one-pointed. తర్వాత కాన్ఫిడెన్స్. అంటే మనం ఈ 6 నేర్చుకున్నాం. ఇక్కడ ఏంటంటే విషయాలు అవే, కానీ మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని కృష్ణమూర్తి గారి ద్వారా మాస్టర్ మైత్రేయ మనకి ఇచ్చింది ఏంటంటే ఈ ప్రెసెంట్ వేలో, ప్రెసెంట్ డేస్ లో ఏ విధంగా మనం దీన్ని పరిభాష ఇలా ఇచ్చారనమాట. అంటే కంట్రోల్ ఆన్ ద మైండ్, మైండ్ని మన చేతుల్లో ఉంచుకోవడం. తర్వాత కంట్రోల్ ఆన్ యాక్షన్స్ అని చెప్పారు. అంటే ఇక్కడ మనం శరీర దమనం, అంటే శరీర నిగ్రహం అని అనుకుంటాం, దీనికి కంట్రోల్ ఆన్ యాక్షన్స్. తర్వాత టాలరెన్స్, సహనం. ముఖ్యంగా ఈ సహనంలో మన భావాలని మనం ఎంత గౌరవించుకుంటున్నాము, ఇతరుల భావాలని కూడా అంత బాగాను గౌరవించాలి. ఇది మన అందరికీ అవసరం. ఎందుకంటే వీ థింక్ మన బుర్రలో వచ్చినటువంటి బుద్ధే గొప్పదని, వీ నెవర్ గివ్ ఇంపార్టెన్స్ టు అదర్స్. అది మాత్రం అధిగమించాలి. అందుకే మనం అందరం చేసే తప్పులన్నీ ఇందులో చూపించారు. నా భావం నాకు ఎంత ఇంపార్టెంట్, ఇతరుల భావాలు కూడా అంతే ఇంపార్టెంట్ గా, అంత గౌరవంతో వాళ్ళని మనం చూడాలి. ఆ టాలరెన్స్ అనేది ప్రతి క్షణం మనకు అవసరమే. అలాగే మతాల పట్ల సహనం కూడా అంత అవసరం. ఇక్కడ మతం అన్నది భావనలోంచే వచ్చింది. నా భావన, నేను ఇంపార్టెంట్ అనుకున్నవి నాకెంత ఇంపార్టెంటో, ఇతరుల భావనలు, ఇతరులు ముఖ్యం అనుకున్నవి వాళ్ళకి అంత ఇంపార్టెంటే అని భావనతో మనం గౌరవించాలి. అది టాలరెన్స్. తర్వాత చీర్ఫుల్నెస్, అంటే సంతోషంగా ప్రతిదీ కర్మని అబ్బా ఇన్ని బాధలు వచ్చేసాయి, వాళ్ళందరూ బాగున్నారు, నాకే బాధలు వచ్చేసాయి అనుకోకూడదు. ఎనీథింగ్ కంటెంటెడ్ గా, దాన్ని మనం ప్రసాద బుద్ధి అని కూడా అంటాం. అంటే ఏదొచ్చినా నాకు ఇది నా ప్రసాదం అని ఎలా తీసుకుంటాము, అలాగే ఏ కష్టం వచ్చినా సరే ఇది నా కర్మే గనక అని దాన్ని ఒక మంచి భావనతో అనుభవించడం వల్ల ఆ కర్మ దేవతలు కూడా సులువుగా ఫీల్ అవడమే కాక ఆ కర్మలోంచి మనం ఏం పొందాలో కూడా మనం పొందగలుగుతూ ఉంటాం. అంటే బాధగా కాకుండా ఆనందంగా అనుభవించడం వల్ల కర్మ ఈజ్ టీచింగ్ సంథింగ్, అవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం. అండ్ కర్మ యొక్క ప్రక్షాళన అయిపోతూ ఉంటేనే వీ విల్ బికమ్ ఏ పర్ఫెక్ట్ ఇన్స్ట్రుమెంట్ టు మాస్టర్. అంటే ఎంత ఇంకా కర్మ మిగిలిపోయిందంటే మనం కరెక్ట్ పనిముట్టుగా పనిచేయలేము. సో మొత్తం కర్మ అంతా ప్రక్షాళన అయిపోయినప్పుడే మనం మాస్టర్స్ చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ గా పని చేయగలం. తర్వాతది వన్ పాయింటెడ్నెస్, తర్వాత కాన్ఫిడెన్స్, అంటే విశ్వాసం. ఎందుకంటే పూర్ణ విశ్వాసం ఉంటేనే గాని మహాత్ముడి యొక్క శక్తి మన ద్వారా సంపూర్ణంగా పనిచేయదు. మనకి సగం సగం విశ్వాసం ఉంటే వాళ్ళు చెయ్యాలనుకున్నా చెయ్యలేరు. అది ఒక ఛానల్ లాగా పనిచేస్తుంది అన్నమాట. సంపూర్ణ విశ్వాసం ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా వచ్చే ప్రేమ శక్తి సంపూర్ణంగా మన ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. ఇది కాన్ఫిడెన్స్ అన్నమాట. అంటే ఏదో డౌట్ఫుల్ గా ఉంటే అది మనకి అలాగే మనం ఉపయోగించుకోలేము. అందుకే సంపూర్ణమైన విశ్వాసం చాలా అవసరం. ఇక్కడితో షట్ సంపత్తి అయిపోయింది. తర్వాతది ఏంటంటే ప్రేమ. ఇక్కడ మోక్షత్వం అని చెప్పింది, ప్రేమ అని చెప్తున్నారు. ఈ ప్రేమలో
మనం అంటే మీ లక్ష్మి. చదివిన వాళ్ళకి తెలుస్తుంది కానీ సమాధానం అంటారు కదా సంపత్తిలో, అది సమాధానము ఇక్కడ లాస్ట్ ది కాన్ఫిడెన్స్ ఎలాగ మ్యాచ్ అవుతుంది? సమాధానం కాదు, విశ్వాసం అని ఉంది కదా అక్కడ కూడా. అక్కడ విశ్వాసం అనేది ఒక అర్హత. అంటే ఆర్డర్ లో ఏదో ఎటువంటి అవ్వచ్చు, కానీ విశ్వాసము, సంపూర్ణ విశ్వాసం ఉంటేనే మన ద్వారా వారి శక్తి. మరి సమాధానానికి ఏంటి మీనింగ్ చెప్పారు నాకు జ్ఞాపకం లేదు ఇప్పుడు, కానీ సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి అనేది ఒక అర్హత. ఈ 6 సద్గుణాలు అవసరం. ఓకే, తర్వాత ఏంటంటే మనం కంపేర్ చేయకుండా ఇలా వింటే అది మనకి చాలా బాగుంటుంది. లెట్ ఇట్ బి, అది ఏంటైనా అవని, ఇది ఇదిగానే తెలుసుకుంటే we will benefit a lot. ఓకే, చదివిదా అయితే ఈ ప్రేమ కోసం ఏం చెప్తారంటే, ఇప్పుడు ఇందులో చెప్పారో ముందు ఎక్కడ చెప్పారో కానీ ప్రేమ ఒక్కటి ఉంది. ఈ 4 మొత్తం 4 కదా అర్హతలు. ఈ 4 అర్హతల్లో 3 అర్హతలు లేకుండా ప్రేమ ఒక్కటి ఉంటేంట ఆ 3టిని మనం సంపాదించగలం. ఆ 3 అర్హతలు ఉండి ప్రేమ లేకపోతే మనం ఏమీ పనికిరావు. అందుకని ప్రేమకు అంత ఉత్కృష్ట స్థానం ఇచ్చారు. ఓకే, of all the qualifications, love is the most important. అన్ని అర్హతల్లోని ప్రేమ అన్న అర్హత చాలా గొప్పది. For if it is strong enough in a man, it forces him to acquire all the rest. ఇది గాని ఒక వ్యక్తిలో ఫోర్స్ఫుల్ గా ఉంటే మిగతా అన్నిటినీ ఆయన సంపాదించగలడు. అంటే ప్రేమ ఒక్కటి ఉంటే వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి ఇవన్నీ ఆయనకు వచ్చేస్తాయి ఫోర్స్ఫుల్ గా ఉంటే. And all the rest without it would never be sufficient. అది మిగతా 3 గుణాలు ఉండి ప్రేమ లేకుండా ఉంటే అవి చాలా. అంటే ప్రేమకి అంత అత్యుత్తమమైన స్థానం ఉంది. అంటే ఆ 3 లైక్ వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి ఉండి ప్రేమ లేకుండా ఉన్నాం అనుకోండి, అది మనం పనికి అంటే అవి నాట్ సఫిషియంట్, అవి పనికిరావు, అంటే సంపూర్ణం అవ్వవు. Often it is translated as an intense desire for liberation from the round of births and deaths. సాధారణంగా ఈ ప్రేమను ఏమంటారంటే ముముక్షత్వం అంటాం. అంటే ఈ జన్మల నుంచి విముక్తి చెందడాన్నే ప్రేమ. ఈ ప్రేమని ఇలా కూడా ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు. దానికి మరొక ఆ పక్కనే ఉంది అని మనం చదవలేదు. అండ్ ఫర్ యూనియన్ విత్ గాడ్, అంటే భగవంతుడితో ఏకత్వం. అది మనం ఇంకా ఇలా మాటల్లో ఇలా చెప్తున్నారు. ఆ ఆత్మస్వరూపాన్ని పొందడానికి పనికొస్తుంది ఈ ప్రేమ. బట్ టు పుట్ ఇట్ ఇన్ దట్ వే సౌండ్స్ సెల్ఫిష్ అండ్ గివ్స్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ద మీనింగ్. అలా మనం ఆలోచిస్తే సెల్ఫిష్ గా కనబడి సగం మీనింగే వస్తున్నట్టు కనబడుతుంది. ఎలాగా అంటే వాళ్ళు భగవంతుడితో ఏకం అవ్వడానికి పనికొస్తుంది అన్నంలో స్టిల్ దెర్ ఈస్ సెల్ఫిష్నెస్. It is not so much desire as will, resolve, determination. ఇది డిజైర్ కాదు, ఇదేంటంటే ఒక గట్టి డిటర్మినేషన్, సంకల్పం. రిజాల్వ్ అన్న అదే అర్థం, అంటే గట్టి డెసిషన్, విల్ గట్టి ఇచ్చ. అంటే మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఏమిటిది? నేను చెప్తాను. ఇది మామూలుగా బయటకు కనబడడానికి ఒక కోరికలా కనిపిస్తోంది, కానీ దిస్ ఇస్ నాట్. అంటే సెల్ఫిష్ గా ఉంటుంది కోరిక అనగానే నేనేమో భగవంతుడితో ఏకమైపోవాలని కోరికగా అని. ఇది చూడడానికి ఎలా ఉంది? ఇది కూడా కోరికలా ఉంది, బట్ ఇది కాదు. ఇది గట్టి డిటర్మినేషన్, విల్, రిజాల్వ్ అన్నమాట అని చెప్తున్నారు. ఇది డిటర్మినేషనే, దిస్ ఇస్ నాట్ ఎ డిజైర్.
to produce its result, this resolve must fill your whole nature. అది ఆ ఫలితం మనం పొందాలంటే ఆ గట్టి సంకల్పం మనం మొత్తం అంతటి దాంతో నిండిపోవాలి. అంటే గట్టి విల్ అండ్ రిజాల్వ్ అంటే డెసిషన్. దాంతో మనం గట్టిగా ఉండాలి మనలో ఆ లక్ష్యం. So as to leave no room for any other feeling. అది కేవలం అదొక్కటి తప్ప మరి ఏ ఫీలింగ్ కి మనం అవకాశం ఇవ్వకూడదు. నో రూమ్ అంటే నో ప్లేస్ అన్నమాట. ఇంకా మనం కేవలంగా నాకు మన గట్టి డిటర్మినేషన్ ఎలా ఉండాలంటే ఓన్లీ టు ఫ్రీ అవర్ సెల్ఫ్ ఆర్ టు బి వన్ విత్ ద గాడ్ అనేదే గాని మరి ఏ రకమైనటువంటి వాటికి మనం అవకాశాన్ని ఇవ్వకూడదు. అంటే ఇక్కడ చెప్పడానికి అలా చెప్తున్నారు, పదాలు ఇలా వాడేరు. అంటే అదే మనం కూడా అక్కడ చిదాత్మ స్వరూపులుగా తన స్వస్వరూప జ్ఞానం తప్ప మరో ముఖ్యమైనది ఏమి మనకి జీవితంలో వేరే లక్ష్యం ఉండకూడదు. అంటే భక్తి అనా? భక్తి భక్తి కాదు, వన్ విత్ గాడ్ అంటే ఏంటి? స్వస్వరూపం కదా, మన స్వరూప జ్ఞానం అని మనం అంటాం. అంటే భగవంతుడితో ఏకమైపోవడం అన్నది తప్ప, ఆ లక్ష్యం తప్ప మరొక లక్ష్యం మనకి ఏది ముఖ్యంగా ఉండకూడదు. మనం ఏ పని చేసినా ఇప్పుడు ఏంటది త్రిపుర రహస్యంలో ఏంటి, ఆ చిదాత్మ స్వరూపుణ్ణే నేను అనే దాంట్లోనే నిరంతరంగా ఎలా ఉండాలో అలాగే మన లక్ష్యం అదొక్కటే తప్ప మరి ఏ ఇతర లక్ష్యము ముఖ్యం కాదు. ఇక్కడ గాడ్ అన్నంలో ఆ చిదాత్మ స్వరూపాన్ని గాడ్ అని కూడా వ్యవహరిస్తాం. ఓకే, ఇట్ ఈస్ ఇండీడ్ the will to be one with God, not in order that you may escape from weariness and suffering, but in order that because of your deep love for him, you may act with him and as he does. అది అంటే ఇక్కడ చాలా బాగుంది పాయింట్. ఎలా అంటే మనం ఎందుకు ఇలా పనిచేస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ ద లవ్ ఫర్ హిమ్, ఆయనతో ఏకం అవ్వాలని. ఎందుకని? మనకు ఆయన మీద అనంతమైన ప్రేమ ఉండబట్టి మనం ప్రతి పని కూడా ఆయనతో నేను ఒకటిగా అవ్వాలనే దాంతో వి వర్క్. అంతేగాని ఎంత మనకి వేరీనెస్ అంటే అలసట, అంటే ఎన్నో బాగా ఎంత శ్రమించినా ఎంత అలసట వచ్చినా దాన్ని మనం లెక్కించకుండా వన్ విత్ హిమ్, అదే మనకి ముఖ్యం. ఇప్పుడు చిన్నపిల్లాడికి తల్లి ఉందనుకోండి, ఆ పిల్లవాడు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా, ఆమెకి నిద్ర లేకుండా చేసినా, ఆమెకి సరైన భోజనం లేకుండా చేస్తున్నా, తల్లి పిల్లాడిని ఎన్ని రకాల వేరీనెస్ అంటే అలసట్లు భరిస్తున్నా ఆ తల్లి పిల్లవాడిని ఎలా ప్రేమిస్తుందో అంటే ఉదాహరణగా చెప్తున్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాలైన శ్రమలు పడవలసి వచ్చినా అలసట అనేది లేకుండా మనం ఆ ఒక్క దానికే ప్రయత్నించాలి. బికాస్ వి లవ్ గాడ్. ఆయన అంటే మనకి అభిమానం, ప్రేమ. ఆ ప్రేమకి ఎవరైనా ఏమైనా చేస్తారు, ఆ ప్రేమతో చేయమంటున్నారు. Because he is love, comma you, comma only, if you would become one with him, must be filled with perfect unselfishness and love also. అది ఆయన ప్రేమ స్వరూపుడు కనుక మనం కూడా నువ్వు కూడా ఎలా ఉండాలి అని చెప్తున్నారు. ఏంటంటే అన్సెల్ఫిష్నెస్ అండ్ ప్రేమతోటే అవ్వాలి. అంటే ఆయన ఏదో మనం ఆయన మనలో కలుస్తున్నాం అంటే ప్రేమ స్వరూపుడే, కంపాషన్ అండ్ లవ్ మిగులుతాయి చివరికి. సో మనం కూడా నిస్వార్థపూరితంగా ప్రేమతోటే ప్రేమ అయిపోవాలి, ప్రేమ స్వరూపం అయిపోవాలి. ఈ పారాగ్రాఫ్ అయిన ఇంకొక చిన్న 2 లైన్ల పారాగ్రాఫ్. ఇన్ డైలీ లైఫ్ దిస్ మీన్స్ 2 things. నిత్య జీవితంలో ప్రేమ అంటే 2 రకాలు. ఫస్ట్, that you shall be careful to do no hurt to any living thing. అది ఏ రకమైన జీవరాశికి ఏ ఇబ్బందిని, ఏ హర్ట్ అంటే బాధని కలిగించకపోవడం ఒకటి. Second, that you shall always be watching for an opportunity to help.
అంటే నిత్య జీవితంలో ఈ ప్రేమను ఎలాగ చూపించాలంటే వి షుడ్ హర్ట్, ఏ రకమైన జీవరాశికి ఏమీ మనం హర్ట్ అంటే కష్టాన్ని కలిగించకుండా. రెండవది, మనం ఎప్పుడూ కూడా అవకాశం, సేవకి అవకాశం కోసం ప్రయత్నిస్తూ, సేవా అవకాశం వస్తుందా, హెల్ప్ చేసే అవకాశం వస్తుందా లేదా అని మనం ప్రతినిత్యము వెయిట్ చేస్తూ ఉండాలి. అదేదో మన చేతుల్లోకి వస్తే అప్పుడు చేయొచ్చులే అని కాదు. వీ హ్యావ్ టు సీక్ ఎన్ ఆపర్చునిటీ కూడా. వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ, అవకాశం కోసం వెతకాలి, హెల్ప్ చేసే అవకాశానికి, సేవ చేసే అవకాశానికి వెతకాలి. తర్వాత దీని ఇలాబరేషన్ ఉంది. ఫస్ట్ టు డూ నో హర్ట్, ఫస్ట్ పాయింట్ తీసుకున్నారు. ఫస్ట్ టు డూ నో హర్ట్. 3 sins there are which work more harm than all else in the world. 3 రకాలున్న విషయాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, మిగతా అన్నిటికంటే ఇతరులను బాధ పెట్టేది. అందుకని మనం వాటితో కేర్ఫుల్ గా ఉండాలని, అంటే ప్రేమ రహితులుగా మనం చేస్తున్న వాటిలో 3 ఉన్నాయి. ఆ 3 కంటే ఇంకా ఎక్కువ బాధించేవి ఏమి ఉండవు అని చెప్తున్నారు. Gossip, cruelty and superstition. మొదటిది ఏంటంటే వృధా సంభాషణ, రెండవది ఏంటంటే క్రూరత్వం, మూడవది ఏంటంటే మూఢ విశ్వాసాలు. Because they are sins against love. ఎందుకంటే అవి ప్రేమకి భిన్నంగా ఉంటాయి, ప్రేమ రహితులుగా చేస్తాయి. ఏంటేంటి? వృధా సంభాషణ, క్రూరత్వం, క్రూయల్టీ, మూఢాభిప్రాయం, మూఢ విశ్వాసాలు. ఇవి మనని ప్రేమ రహితులుగా చేస్తాయి. Against these 3, the man who would fill his heart with the love of God must watch ceaselessly. అది ప్రతి క్షణం కూడా ఎవరైతే మనం మాస్టర్స్ పని, భగవంతుడి పని చేయదలుచుకుంటున్నామో, సీజ్లెస్ గా అంటే స్టాప్లెస్ గా, ప్రతి సెకండ్ ఒక్క క్షణం వదలకుండా ఈ రకమైన వాటిలో నేను పట్టం లేదు కదా అని తను తాను వాచ్ చేసుకోవాలి. నేను గాసిప్కి గురవుతున్నానా, నాకు మూఢ విశ్వాసాలు ఉంటున్నాయా, నేను క్రూరత్వానికి గురవుతున్నానా అని తను తాను వాచ్ చేసుకోవాలి. సీజ్లెస్లీ, స్టాప్లెస్లీ. See what gossip does. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. గాసిప్ అంటే వృధా సంభాషణ ఏం చేస్తుందో చూద్దాం మనం. It begins with evil thought, and that in itself is a crime. సాధారణంగా ఈ వృధా సంభాషణ ఒక క్రూర అంటే చెడు ఆలోచనతో మొదలవుతుంది. అసలు చెడు ఆలోచనే దానంతటి అదే ఒక క్రైమ్. అంటే క్రైమ్ తెలుగులో ఏంటి? నేరం. ఆ చెడు ఆలోచన కలిగి ఉండడమే ఒక నేరం. For in everyone and in everything there is good. అది ప్రతి ఒక్కరిలో, ప్రతి వస్తువులోని మంచి అన్నది ఉంది. In everyone and in everything there is evil. అలాగే ప్రతి దాంట్లో, ప్రతి వ్యక్తిలో, ప్రతి వస్తువులో చెడు కూడా ఉంది. Either of these we can strengthen by thinking of it. ఈ రెండింటిలో దేన్నైనా మనం బలవత్తరం చేసుకోవచ్చు దానికోసం ఆలోచించడం వల్ల. అంటే గుడ్ కోసం ఆలోచిస్తే గుడ్ పెరుగుతుంది, ఇవిల్ కోసం ఆలోచిస్తే ఇవిల్ పెరుగుతుంది. And in this way we can help or hinder evolution. ఈ విధంగా మనం పరిణామం, మానవ పరిణామం అన్నదాన్ని మనం సహాయకారిగా ఉండొచ్చు, అడ్డుపడే వాళ్ళగా ఉండొచ్చు. ఒక్కసారి ఇవల్యూషన్ ఇస్ ద డివైన్ ప్లాన్. అంటే ఈ పరిణామమే మా డివైన్ ప్లాన్. అందువలన డివైన్ ప్లాన్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నామా, డివైన్ ప్లాన్ కి అనుగుణంగా పనిచేస్తున్నామా అన్నది మనం తెలుసుకుంటూ ఉండాలి. ఇఫ్ వి వర్క్ ఫర్ గుడ్, ఇఫ్ వి ఇంప్రూవ్ గుడ్, మనం మంచిని పెంచుకుని మంచి కోసమే ప్రయత్నిస్తున్నామంటే
ఇవల్యూషన్ కి ఫర్ గా పనిచేస్తున్నాం. మనం ఇవిల్ ని పెంచుకుని ఇవిల్ గా పనిచేస్తున్నాం అంటే వీఆర్ వర్కింగ్ అగైన్స్ట్ ఇవల్యూషన్, అంటే డివైన్ ప్లాన్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం, అంటే మాస్టర్స్ యొక్క ప్రణాళికకి వ్యతిరేకంగా చేస్తున్నాం. వాళ్ళ ప్రణాళిక అంటే వాళ్ళకి సెల్ఫ్ లేదు అక్కడ, మానవాళి యొక్క అభ్యున్నతే వాళ్ళ యొక్క పని. We can do the will of the logos or we can resist him. ఇక్కడ లోగోస్ అంటే ఆ సుప్రీం, ఆ పరమాత్మ తత్వాన్ని హైయెస్ట్ దాన్ని లోగోస్ అంటారు. అంటే విల్ ఆఫ్ ద లోగోస్, లోగోస్ యొక్క విల్ కి అనుగుణంగాను మనం పనిచేస్తున్నాం అన్నమాట. మళ్ళీ చదువు. We can do the will of the logos or we can resist him. Him అంటే H capital. అదే హెచ్ క్యాపిటల్ అంటే భగవంతుడు అనమాట. అదే లోగోస్ అంటే ఆ పరమాత్మ తత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టేనా అర్థమైంది. లేదు మనం ఇలా పాజిటివ్ గా పనిచేస్తే ఆ తత్వానికి అనుగుణంగా పనిచేస్తున్న వాళ్ళం అవుతాం. లేదు ఈవిల్ గా పనిచేస్తే దానికి అగైన్స్ట్ అంటే దానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళం అవుతాం. If you think of the evil in another, you are doing at the same time 3 wicked things. మనం ఇంకొకరిలో ఉన్న చెడు కోసం ఎక్కువ ఆలోచిస్తున్నాం అంటే మనం 3 క్రూరమైన పనులు చేస్తున్నాం. వికెడ్ అంటే క్రూయల్. Number 1, you are filling your neighborhood with evil thought instead of with good thought. అది ఇప్పుడు గాసిప్ అన్న పాయింట్ లో చెప్తున్నారు కదండి, మనం వృధా సంభాషణ చేయడంలో సాధారణంగా ఇతర వ్యక్తుల్లో ఉన్న చెడ్డతోటే మొదలెడతాం. దానిలో ఏంటవుతుందంటే మనం వీటన్నిటి నైబర్హుడ్ అంటే మన చుట్టుపక్కలంతా చెడు ఆలోచనలనే మనం ప్రసరింప చేస్తున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ గుడ్ థాట్స్. మంచిని ప్రసరింప చేయకుండా చెడుని ప్రసరింప చేస్తున్నాం. And so you are adding to the sorrow of the world. ఆ రకంగా మనం ఏం చేస్తున్నాం, ప్రపంచ దుఃఖానికి మరికొంచెం దుఃఖాన్ని కలిపిన వాళ్ళం అవుతున్నాం. Second point, ఓకే, if there is in that man the evil which you think, you are strengthening it and feeding it. ఒకవేళ మనకు తెలిసిన వ్యక్తిలో చెడు నిజంగా ఉందనుకోండి, ఒక 5% ఎంతో ఉంది, మనం ఏం చేస్తున్నాం, అలా దాన్ని పదే పదే డిస్కస్ చేయడం వల్ల మనం దాన్ని బలపరిచిన వాళ్ళం అవుతున్నాం. అంటే 5% నుంచి 90% చేస్తాం. ఇలా మాట్లాడి వీళ్ళతో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి వీఆర్ స్ట్రెంథనింగ్ ద ఈవిల్ ఇన్ ద అదర్ పర్సన్. మనకి చాలా హాయిగా చెప్పాను కదా, మన యాస్ట్రల్ బాడీకి చాలా బాగుంటుంది ఇతరుల తప్పులు, ఇతరుల్లో చెడు మాట్లాడడం, వినడం. బట్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఇట్ ఈస్ ఎ బిగ్ సిన్ వర్కింగ్ అగైన్స్ట్ రివల్యూషన్. అంటే దైవ ప్రణాళికకి వ్యతిరేకంగా పనిచేయడం కంటే పెద్ద పాపం ఏమీ లేదు. సో మనం ఆ విధంగా దైవ ప్రణాళికకి అగైన్స్ట్ గా పనిచేసి సివిల్ పెంచుతున్నాం. ఆయనలో 5% తప్పుని 90% చేసేటట్టు చేస్తాం బై డిస్కస్ చేస్తూ ఉంటే మన మానసిక శక్తి అక్కడ వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇంకా కొంచెం చెడు ఉంటే ఇంకా పెద్ద చెడు ఉండేటట్టు వాళ్ళుగా తయారు చేస్తాం. ఉదాహరణగా ఒక దొంగ ఉన్నాడు, వీడు దొంగండి 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 అని ఇలా డిస్కస్ చేస్తూ ఉంటే వాడికి 5% దొంగతనం 90% అయిపోతుంది. సో ఇట్ ఈస్ వర్కింగ్ అగైన్స్ట్ ఇవల్యూషన్ ఆర్ డివైన్ ప్లాన్. And so you are making your brother worse instead of better. అది ఆయనని బాగు చేయడం బదులు ఆయన ఇంకా చెడిపోయేటట్టు చేస్తున్నాం. యువర్ బ్రదర్, ఎవ్రీబడి ఈజ్ అవర్ బ్రదర్. But generally the evil is not there and you have only fancied it. అది అసలు సాధారణంగా ఏం జరుగుతుందంటే మనం అనుకున్న చెడ్డ అక్కడ ఉండదు, మనం దాన్ని ఊహించాం, ఆ ఊహించిన దాన్ని నాకు ఆపాదిస్తాం, ఆ ఆపాదించిన దాన్ని 10 మందితో డిస్కస్ చేస్తూ ఉండడం వల్ల ఆ ఆపాదన యొక్క పవర్ ఎక్కువైపోతుంది. సో వాళ్ళకి టెంప్టేషన్ వస్తుంది విల్ గానే ఉండాలని. అది సరే అలాగే రాశారు. And then your wicked thought tempts your brother to do wrong. అప్పుడు వాళ్ళకి మనం ఆపాదించిన ఈ ఆలోచనల వల్ల అంతవరకు అంత చెడుగా లేని వాళ్ళు చెడు చెయ్యాలన్న ప్రవృత్తిని కలిగించిన వాళ్ళం అవుతాం ఈ గాసిప్ లో. For if
he is not yet perfect, you may make him that which you have thought him. అది ఒకవేళ అతను అసంపూర్ణంగా ఉన్నాడు అనుకోండి, అతనిలో కొన్ని తప్పులు ఉన్నాయనుకోండి, మనం అతన్ని ఇంకా సంపూర్ణంగా చేయొచ్చు కదా. అంటే ఏవో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలని లేకుండా మనం చేసే ఉపకారం చేయొచ్చు. ఈ సెకండ్ పాయింట్ అయిపోయింది. థర్డ్ పాయింట్, you fill your own mind with evil thoughts instead of good. అది ఇంకా మూడో అపకారం ఏంటంటే మనం చేసుకుంటున్నాం. అంతవరకు గుడ్ థాట్స్ తోని మామూలుగా ఉన్న మన మనస్సు అంతా కూడా చెడు ఆలోచనలతో నింపుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే మనం దాని మీద ఎక్కువ ఊహిస్తున్నాం కదా, ఫ్యాన్సీ చేస్తున్నాం, ఇది ఇంత చెడు అంత చెడు అని. సో మన మైండ్ కూడా ఇక్కడ చెడుతో నిండిపోతుంది. సో ఇక్కడ మరి ఏంటండి, మూడు రకాల హాని చేస్తుంది గాసిప్. గాసిప్ అంటే వృధా సంభాషణ. వృధా సంభాషణ ఒక ఈవిల్ తోటే మొదలవుతుంది, చెడుతోటే. ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈవిల్ అన్నాడు, అంటే దానంతట అదే ఈవిల్. అలాంటి చెడుని ఇంకో వ్యక్తిలో ఉన్నాదని మనం చూస్తాం. ఆ వ్యక్తి లేనప్పుడు ఆయన అబ్సెన్స్ లో మొదలెడతాం ఆ చెడు. సో దట్ ఆ వ్యక్తిలో ఉండొచ్చు లేదా మనం ఊహించవచ్చు అది. అలాంటప్పుడు ఆ ఉన్నది ఏదైనా 5% ఉన్నా 2% ఉన్నా 90% అంటే అది ఎక్కువ ఈవిల్ పెరిగేటట్టు చేస్తాం. అలాగ వాళ్ళలో ఈవిల్ పెరుగుతూ ఉంటే దే ఆర్ టెంప్టెడ్, వాళ్ళకి ఏంటంటే ఆ చెడు పనులే చేయాలన్న ఇచ్చ వస్తుంది. ఈ విధంగా మనం ఆ దైవ ప్రణాళికకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళం అవుతున్నాం. అంతకంటే మన బ్రదరన్లో, అంటే బ్రదరన్ మీన్స్ బ్రదర్, ఓల్డ్ ఇంగ్లీష్ లో బ్రదరన్ అంటారు. మన బ్రదర్ అంటే మన సోదరుల్లో ఏదైనా సరే లోపం చూసేమనుకోండి, ఆ లోపాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నించవచ్చు. అంతేగాని అది ఉన్నాదని దోషిగాను అలా మాట్లాడకుండా వీ కెన్ హెల్ప్ హిమ్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ ఈవిల్. ఆ ఈవిల్ పోగొట్టుకునేటట్టుగా కూడా మనం వాళ్ళకి సహాయం చేయొచ్చు. So you hinder your own growth and make yourself, for those who can see, an ugly and painful object instead of a beautiful and lovable one. అది ఈ విధంగా నువ్వు నీలోని, అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఈవిల్ థాట్స్ ని మాట్లాడుతూ ఉండడం వల్ల మనలో కూడా ఈవిల్ పెంచుకుంటున్నాం. దాని వలన మనం చాలా అగ్లీగా, అంటే సౌందర్య రహితంగా తయారవుతాం. తర్వాత మన ఎవరు ఇష్టపడేటట్టుగా ఉండదు, క్రూయల్ గా అవుతాం. అదే సాధారణంగా మంచిగా ఉంటే మనం సౌందర్యంగా ప్రేమించేటట్టుగా, అందరూ మనం ప్రేమించే విధంగా తయారవుతాం. అంటే మన నుంచి ప్రేమ రేడియేట్ చేసేటట్టుగా తయారవుతాం. కానీ ఇటువంటి వృధా సంభాషణ మనం ఎంత పతనం చేస్తుందంటే మనం కూడా అగ్లీగా తయారవడానికి ఇది సహాయం చేస్తుంది. అంటే ఈ 3 పాయింట్లు అతను చెప్పినవి అవి అయ్యాయి. ఇంకా నెక్స్ట్ మరొక పారాగ్రాఫ్, నాట్ కంటెంట్ విత్ హ్యావింగ్ డన్ ఆల్ దిస్ హార్మ్ టు హిమ్సెల్ఫ్ అండ్ టు హిస్ విక్టిమ్, the gossip tries with all his might to make other men partners in his crime. అది మనకి అతనిలో ఇంత తప్పు ఉంది అన్న దాంతో మనకు తృప్తి రాదు. మనం ఏం చేస్తూ ఉంటాం, వీళ్ళతో చెప్తాం, వాళ్ళతో చెప్తాం, వాళ్ళందరినీ కన్విన్స్ చేస్తాం అతను నిజంగా చెడు కదండి, దుర్మార్గుడు కదా, అతనిలో ఇంత చెడు ఉంది కదా అని. అలాగ మనం ఎంతో మందితో డిస్కస్ చేస్తూ ఉంటాం ఆ తప్పుని. Eagerly he tells his wicked tale to them, hoping that they will believe it. అది ఎవడైతే ముందు వికెట్ గా ఫీల్ అవుతున్నాడో అతను మిగతా అందరికీ చెప్పి వాళ్ళందరూ నమ్మేటట్టుగా హోప్, అంటే ఊహిస్తూ ఆయన చెప్తాడు. అంటే హోపింగ్ దట్ వాళ్ళు నమ్మాలనే చెప్తాడు ఆయన. And then they join with him in pouring evil thought upon the poor sufferer. వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళ ఈవిల్ థాట్స్ ని, ఎవడైతే ఇలాగ కొంచెం ఈవిల్ ఉందో లేదో అటువంటి వాడి మీద వాళ్ళ ఈవిల్ థాట్స్ ని వర్షం కురిపిస్తారు, ఇంకా ఈవిల్ అవి పెరిగేటట్టు.
And this goes on day after day and ఇది is done ఇది and this ఓకే goes on day after day. అక్కడ ఆపిదా? తర్వాత చదువుకోండి. And is done not by one man but by thousands. ఇది రోజు రోజు ఈ పని జరుగుతుంది. ఒక్క వ్యక్తి వల్ల కాదు, వేలాది మంది వ్యక్తులు చేస్తున్నారు ఈ పని. Do you begin to see how base, how terrible a sin this is? ఇది ఎంత ఘోరమైన పాపం అని దీన్ని చూసావా? You must avoid it altogether. ఇది సంపూర్ణంగా దీనిని వదిలేయాలి, అవాయిడ్ చేయి, వదిలేయి. ఏది? ఇతరులలో తప్పులు చూసి ఆ తప్పుల్ని ఎక్కువ చేసుకుంటూ ఇంకా ఇతరులతో డిస్కస్ చేసి వాడు ఇంత దోషం చేసాడు, ఇన్ని తప్పులను వాడిని, ఇలాంటి పని చాలా. ఎందుకంటే దిస్ ఈజ్ వర్కింగ్ అగైన్స్ట్ రివల్యూషన్. మాస్టర్స్ యొక్క ప్రణాళికకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. అంతకంటే పెద్ద పాపం ఇంకోటి ఉండదు. అందుకని మనం ఏం చేయాలంటే టోటల్ గా ఆల్ టుగెదర్ మొత్తం అంతటిని దీన్ని వదిలేయాలి. Never speak ill of anyone. ఇతరుల చెడు ఇల్లు అంటే చెడుగా ఇతరుల కోసం మాట్లాడదు. Refuse to listen when anyone else speaks ill of another. ఇతరుల యొక్క చెడు నీతో ఎవరైనా చెప్పినప్పుడు వినడానికి ఇష్టపడకు. రెఫ్యూజ్ అంటే తిరస్కరించు. But gently say, perhaps this is not true, and even if it is kinder not to speak of it. ఒకటి ఏంటంటే ఇది నిజం కాదేమో, ఒకవేళ నిజమైందే అనుకోండి, అది ఎక్కువగా మాట్లాడకపోవడం అతని మీద, అంటే మనం దయతో ఉండడం, అంటే వాళ్ళతో ఆ విషయం ఎక్కువ మాట్లాడకపోవడమే మన మంచిది. ఇక్కడితో ఇది గాసిప్ గురించి అయిపోయింది. నెక్స్ట్ క్రూయల్టీ మీద పారాగ్రాఫ్ మొదలవుతున్నది. Then as to cruelty, this is of two kinds. రెండు రకాలుగా ఉంటుంది. ఇంటెన్షనల్ అండ్ అన్ఇంటెన్షనల్. అంటే ఇంటెన్షన్ అంటే కోరుండి మనం సంకల్పించి చేసేటటువంటి క్రూరత్వం ఒకటైతే, మనం తెలియకుండా చేసే క్రూరత్వం, మనం అప్రయత్నంగా చేసే క్రూరత్వం రెండో రకం. అంటే తెలియకుండా చేసేది ఒకటి, తెలిసి చేసేది ఒకటి. రెండు రకాల క్రూరత్వాలు. Intentional cruelty is purposely to give pain to another living being. అది ఇంటెన్షనల్ క్రూయల్టీ అంటే ఉద్దేశ్యపూర్వకంగా ఇంకొక జీవికి మనం బాధ కలిగించడాన్ని ఇంటెన్షనల్ క్రూయల్టీ అంటారు. And that is the greatest of all sins. అది అన్ని పాపాల కంటే అది చాలా పెద్ద పాపం. తెలిసి మనం క్రూయల్ గా అంటే క్రూరత్వం చూపెట్టడం అన్నదే చాలా పాపం. The work of a devil rather than a man. అది డెవిల్ అంటే రాక్షసు పని అన్నమాట, మనిషి పని కాదు అది. You would say that no man could do such a thing. నువ్వు అనొచ్చు ఎవడు అలాంటి పని చెయ్యడని, అంటే తెలిసి ఎవడికి బాధ పెట్టడం నువ్వు అనొచ్చు. But men have done it often. తరచుగా, కానీ మనుషులు తరచుగా ఇలాంటి పని చేస్తూనే ఉంటారు. And are daily doing it now. ఇప్పుడు ప్రతిరోజు చేస్తున్నారు కూడా. The inquisitors did it. Inquisitors did it. Many religious people did it in the name of their religion. In the name of their religion. Religious people in the name of their religion did it. అది అంటే ఇన్క్విజిటర్స్ అంటే ఇప్పుడు మనం అంటే
వాళ్ళలోంచి నిజం కక్కించడానికని చాలా మనం ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళని ఎంతో పర్పస్ఫుల్ గా బాధ పెడుతూ ఉంటారు. తర్వాత చాలా ఈ మతపరమైనటువంటి వ్యక్తులు కూడా, అంటే ఇంతకు ముందు మతపరమైన వాళ్ళే ఇప్పటికీ ఉన్నారు కానీ వాళ్ళే అక్కడ రాజులు మహారాజుల్లా ఉండేవారు. మెనీ రిలీజియస్ పీపుల్ వాళ్ళు చాలా మంది రిలీజన్ అనే ముసుగు పెట్టుకుని బాధించారు ఎంతో మందిని. అంటే ఇప్పుడు మొన్న చెప్పాను కదా, జియాడినో బ్రూనో అని అతన్ని సజీవ దహనం చేసేసారు. సోక్రటీస్ అనే వ్యక్తికి గ్రీక్ దేశంలో విషం ఇచ్చేసారు ఆయన చేస్తున్న మంచి పనులకి. సో ఇలాగ తెలిసి పర్పస్ఫుల్ గా చేసేదాన్ని అది క్రూయల్టీ, ఇంటెన్షనల్ క్రూయల్టీ అంటాం. అది చాలా అంటే దాని అంత సిన్ ఇంకోటి లేదని చెప్పారు. తెలిసి చేసిన, మనం తెలిసి ఒక కడ్డీని ఇంకొకటికి గుచ్చామనుకోండి, అంటే వేడిగా ఉన్నదాన్ని, అది తెలియక పొరపాటున తగిలినప్పుడు వేరు, తెలిసి చేస్తే అది ఎంత బాధగా ఉంటుంది. మెంటల్ లెవెల్లో కూడా బాధే, ఫిజికల్ బాడీకి బాధ, ఆ వ్యక్తి ఎంత బాధపడతాడు. అలాగా ఇంటెన్షనల్ క్రూయల్టీ అంటే తెలిసి ఉద్దేశ్యపూర్వకంగా చేసినటువంటి క్రూరత్వం. అలాగే మెనీ రిలీజియస్ పీపుల్ డిడ్ అండ్ ఇంక్విజిటర్స్ డిడ్, అంటే ఆ వ్యక్తికిలో ఉన్న సత్యాన్ని బయటకు తెప్పించడానికి సో మెనీ ఇంక్విజిటర్స్ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, కొడతారు, మరొకటి చేస్తారు అలాగా. వివిసెక్టర్స్ డూ ఇట్ అంటే వివిసెక్టర్స్ అంటే ఈ యానిమల్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళే. వివిసెక్టర్ అంటే ఇప్పుడు మాది జువాలజీ గ్రూప్, మేము ఏం చేసే వాళ్ళం, ఆ కప్పలు, ఎలకలు, బొద్దింకలు బతికున్న వాటినే మత్తిచ్చేసి వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ రిప్లేస్ చేయమంటారు, నర్వస్ సిస్టమ్ రిప్లేస్ చేయమంటారు, వాటి యొక్క సర్క్యులేటరీ అంటే ఏంటి రక్త ప్రవాహ వ్యవస్థని రిప్లేస్ చేయమంటారు. అలాంటప్పుడు చాలా హింసాత్మకమైన పని. అందుకే ఈ మధ్య తగ్గింది, టీవీలోనే చూపించడం అలాగే చేస్తున్నారు, కానీ టీవీ కాకపోయినా అదే కంప్యూటర్ లో. కానీ యానిమల్స్ ని ఎన్ని యానిమల్స్ ని చంపేసే వాళ్ళము కదా. వివిసెక్టర్స్ డూ ఇట్, మెనీ స్కూల్ మాస్టర్స్ డూ ఇట్ హ్యాబిచువల్లీ. అది స్కూల్ టీచర్లు కూడా వాళ్ళ కోపాన్ని, అంటే వాళ్ళకి చాలా కోపం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తుంటాం, ముసుగేసుకుంటాం, వాడి బాగు కోసమే నేను కొడుతున్నానని సివియర్ గా. అంటే కొంతమంది చాలా ఎక్కువగా వాళ్ళ కోపం తీర్చుకునే వరకు ఆ పిల్లవాడు చిన్నవాడైనా లేతగా ఉన్న శరీరం అయినా బాధ పెడుతూ ఉంటారు. అది కూడా ఇంటెన్షనల్ క్రూయల్టీదే. ఒక్క నిమిషం. ఓకే, పర్వాలేదు. మంచినీళ్ళు ఏమైనా తాగుతారు? లేదు, స్కూల్ మాస్టర్స్ డూ ఇట్ హ్యాబిచువల్, లైన్ మిస్ అయింది. ఆల్ దీస్ పీపుల్ ట్రై టు ఎక్స్క్యూజ్ దేర్ బ్రూటాలిటీ బై సేయింగ్ దట్ ఇట్ ఈస్ ది కస్టమ్. అది వీళ్ళందరూ ఎలాగ వాళ్ళని రక్షించుకుంటారంటే, బ్రూటాలిటీ అంటే ఇలాంటి అంటే బ్రూటల్ పని, తెలుగులో ఏమంటారు, ఇంత హింసాత్మక చర్యలన్నిటినీ వాళ్ళు ఎలాగ రక్షించుకుంటారు, ఇది కష్టం, ఇవేమో ఒక పద్ధతి, ఇలాగే ఉంది మన కష్టం అని. అలాగా అంటే వీడిని కొట్టాలి, కొడితే గానీ వీడు బాగవడు అంటూ విపరీతంగా ఇంకా చిత్తగా బాధేస్తారు స్కూల్ టీచర్లు అయితే. అలాగే వివిసెక్టర్స్ ఏం చేస్తారు, మనం ఏం చేస్తాం, మనకి ఆ జంతువులను చంపాలి, చంపితే గానీ ఆ వ్యవస్థలు తెలియవు అంటూ వాళ్ళు అలా ఎన్ని ముందు ఎక్స్పెరిమెంట్ కి ఎన్ని అంటే మన స్కూల్ కి కాలేజీలో రాకముందు కూడా ఎన్ని జంతువులను చంపి కదా వాటిలో ఉన్న వ్యవస్థ ఇది అని ఫైండ్ అవుట్ చేయడానికి వాళ్ళు ఎంతమందిని చంపుతున్నారో ఇప్పటికీ కూడా. ఇది తర్వాత ఇంటెన్షనల్ క్రూయల్టీలో మత గురువులు ఎన్ని రకాలుగా బాధ పెడుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటారు, ఇది పద్ధతి, ఈ పద్ధతిలోనే ఉండాలి అంటూ వాళ్ళని వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇప్పటికీ అరబ్ దేశాల్లో ఒక వ్యక్తి పొరపాటున ఆడవాళ్ళు ఉన్న సైడ్ వెళ్ళేట, ఆ దారి తెలియక ఆయనకి వాళ్ళు కళ్ళు పీకేసి ఆ గ్రద్దలకి వేసేసేట, అంటే బతుకున్న వాడిని. అలాంటి కఠోర శిక్షలు ఉంటాయన్నమాట. ఇదంతా ఇంటెన్షనల్ క్రూయల్టీ. But a crime does not cease to be a crime because many commit it. అది చాలా మంది చేస్తున్నారు కదా అని తప్పు అవ్వకపోవడం ఉండదు. నేరం నేరమే. నేను ఒక్కడిని చేస్తేనే కాదు, ఎంతో మంది చేస్తున్నారు కనుక అది నేరం కాదు అనడానికి లేదు. ఎంతమంది చేసినా అది వాళ్ళు నేరం చేసినట్టే.
karma takes no account of custom. అదేండి, అంటే కష్టమా ఇది మాకు సాంప్రదాయం అని అలా అంటే కర్మ అది ఒప్పుకోదు. అంటే మీకు సాంప్రదాయం అవ్వచ్చు, మీ ట్రెడిషన్ అవ్వచ్చు, బట్ కర్మ మాత్రం దాని ఫలితాన్ని ఇవ్వకుండా ఉండదు. And the karma of cruelty is the most terrible of all. అన్నిటికంటే బాధాకరమైనటువంటి కర్మ ఏంటంటే ఈ క్రూరత్వం అన్న కర్మ మాత్రం చాలా క్రూరమైంది, చాలా భయంకరమైంది. In India, at least, there can be no excuse for such customs. ఇండియాలో మాత్రం అలాంటి పద్ధతులకి క్షమ అన్నది లేదు. For the duty of harmlessness is well known to all. అంటే హాని చెయ్యకుండా ఉండడం అన్నదాన్ని అందరికీ బాగా తెలుసు. అంటే భారతదేశంలో హింస అనేది మంచిది కాదు అనే పాయింట్ అంటే అప్పట్లో, ఇప్పుడు మనకి ఇంకా ఎక్కువైపోయింది అందరిలో, కానీ అటువంటిది భారతదేశంలో ఉంది. హింస మంచిది కాదు, కష్టపెట్టడం మంచిది కాదు అన్న సంగతి మనందరికీ తెలుసు. ఆ హార్మ్లెస్నెస్ లో ఉన్న సౌందర్యం ఏమిటో మనకు తెలుసు అని చెప్తున్నారు. The fate of the cruel must fall also upon all who go out intentionally to kill God's creatures and call it sport. అది కొంతమంది ఏంటంటే వేట కోసం మాకు ఇది ఆటండి అని భగవంతుడి యొక్క సృష్టిలో ఉన్న జంతువులని చంపుతూ ఉంటారు. అది కూడా ఇంటెన్షనల్ క్రూయల్టీనే. ఈ పారాగ్రాఫ్ ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ పారాగ్రాఫ్, such things as these you would not do, I know. నువ్వు ఇలాంటివి చెయ్యవు అని నాకు తెలుసు. And for the sake of the love of God, when opportunity offers, you will speak clearly against them. అది నీకు అవకాశం వస్తే నువ్వు చేయకపోవడమే కాదు కదా, దానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతావని నాకు తెలుసు. But there is a cruelty in speech as well as in act. అలాగే మాటల్లో కూడా క్రూయల్టీ ఉంటుంది. యాక్షన్ లో ఎలాగ క్రూయల్టీ ఉంటుందో మన మాటల్లో కూడా. ఇక్కడ మాటల్లో అంటే నేను మామూలుగా చెప్తుంటాను, అక్కడదే కాదు, మనం మంచిగా మాట్లాడుతూనే లోపల ఏంటంటే కర్కసత్వం ఉంటుంది. పదజాలం మాత్రం మంచి పదాలు వాడతాం, బట్ అక్కడ ఆ ఇంటర్నల్ గా మనం పాస్ చేసే ఎనర్జీ అంటే ఆ ఇవిల్ ఎనర్జీ వాళ్ళని బాధిస్తూ ఉంటుంది. సో దొరకకుండా మంచి పదాలతో మాట్లాడుతూ బాధించడం ప్రజెంట్ చాలా మంది చేస్తుంటారు ఈ పని. సో అది కూడా క్రూయల్టీనే, ఎందుకంటే మన ఇంటెన్షన్ అక్కడ వెళ్ళిపోయింది కదా. అది బయటికి దొరకకుండా క్రూయల్టీని పాస్ చేయడం. చాలా మంది కొన్ని మాటలు చాలా బాధాకరంగా మాట్లాడుతూ ఉంటారు, రెడిక్యులస్ గా మాట్లాడతారు, అంటే హేళనగా. కానీ చాలా మృదువైన పదాలతో చాలా అంటే హాస్యాస్పదం చేస్తారనమాట. ఇవన్నీ కూడా క్రూయల్టీ కిందనే వస్తాయి, మాటలతో, స్పీచ్ లో క్రూయల్టీ. అయినా ఇక్కడ ఏం చెప్తారో విందాం. ఓకే. And a man who says a word with the intention to wound another is guilty of this crime. అది అంటే ఇంకొకటిని బాధ పెట్టాలన్న ఉద్దేశ్యంతో, ఇంటెన్షన్ ఏంటి, బాధ పెట్టాలన్న ఉద్దేశ్యంతో ఒక్క పదం కూడా, అది కూడా క్రూయల్టీ. That too you would not do. అది కూడా నువ్వు చేయవని నాకు తెలుసు. But sometimes a careless word does as much harm as a malicious one. అది ఒక్కొక్కప్పుడు ఒక అశ్రద్ధగా మనం వాడిన ఒక పదం ఎంతో చెడ్డ పదానికి, మైలిషియస్ అంటే వెరీ బ్యాడ్ అన్నమాట, వెరీ ఇవిల్ కర్మకి ఇవిల్ పదంతో సమానంగా వెళ్ళిపోతుంది. మనం ఒక్కొక్కప్పుడు అంత గట్టిగా అలాంటి ఉద్దేశంలో మాడకపోయినా కేర్లెస్ గా వాడిన ఒక పదం కూడా చాలా ఇవిల్ కర్మ
ఉంటుంది. ఉదాహరణగా ఒకటి చెప్తాను. అందరూ కూడా మీకు బాగా తెలిసిన వ్యక్తి కోసం, మీకు ఆత్మీయుడు, మీకు ఉపకారం చేసేవాడు, అటువంటి వ్యక్తిని చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనం అన్నాం అనుకోండి, వీఆర్ గివింగ్ సమ్ సపోర్ట్ అని అర్థం కదా. ఈవెన్ దట్ కూడా ఇది యాక్షన్ గా వెళ్ళిపోతుంది మనకి, అంటే సిన్ గానే. బికాస్ ఆ తెలుసున్న సత్యాన్ని మనం చెప్పకుండా వాళ్ళందరిలో మంచి అయిపోవడానికి మనం కూడా సపోర్ట్ ఇచ్చినట్టు అయిపోయింది కదా. ఇలాంటివన్నీ ఇవిల్ కర్మావే. సో ద వర్డ్ కానీ అన్న ఎక్స్ప్రెషన్ కూడా అంత ఇవిల్ కర్మావే. అలాగే మనం ఏంటంటే అన్ఇంటెన్షనల్ గా, అంటే అశ్రద్ధగా చేసేస్తాం, చాలా పదాలు మాట్లాడతాం. అవి కూడా మనకి అంత చెడ్డ కర్మని, చెడ్డ అంటే అంత మాలిషియస్ యాక్ట్ గానే ఉంటుంది. అవి కూడా చెడ్డవే. So you must be on your guard against unintentional cruelty. అది అశ్రద్ధగా మీకు తెలియకుండా చేసే వాటి మీద మీరు ప్రతినిత్యము గార్డ్ అంటే ప్రొటెక్ట్ చేసుకోండి, దాని మీద విజిలెన్స్ పెట్టండి. నేనేమైనా తెలియకుండా తప్పుడు పదాలు దొర్లిస్తున్నానా, అశ్రద్ధగా నేను మాట్లాడుతున్నానా అని అన్ఇంటెన్షనల్ క్రూయల్టీ మీద మనం ధ్యానాన్ని పెట్టి మనని మనం రక్షించుకోవాలి, అటువంటి క్రూయల్ పనులు చేయకుండా. ఈ పారాగ్రాఫ్ అయిపోయింది. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇదే థాట్ కంటిన్యూషన్. ఇట్ కమ్స్ యూజువల్లీ ఫ్రమ్ థాట్లెస్నెస్. ఈ అన్ఇంటెన్షనల్ క్రూయల్టీ అన్నది ఆలోచన రహితంగానే మొదలవుతుంది. ఆలోచించి పర్పస్ఫుల్ గా చేసింది కాదు, అది ఇంటెన్షనల్ అయిపోయింది. ఆలోచన లేకుండా చేసేస్తూ ఉంటాం. A man is so filled with greed and avarice that he never even thinks of the suffering which he causes to others. ఒక వ్యక్తి గ్రీడ్ అంటే ఏంటి, ఎక్కువగా తెలుగులో ఏంటి, గ్రీడ్ ని అత్యాశ, ఆశపోతున్నాం. తర్వాత ఎవరిస్, అది అలాంటిది, అది అలాంటి సేమ్, అది కూడా అటువంటిది. ఈ రెండుతోటి వ్యక్తి ఉన్నప్పుడు తను కూడా చాలా హాని చేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంత ఫుడ్ పెట్టారు, మీ అందరూ తీసుకోండి అన్నారు. అంటే ఆ గ్రీడ్ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, ఇప్పుడు మనకి కరోనా టైంలో కూడా మార్కెట్లన్నీ క్లోజ్ చేసిస్తారని ఒకసారి ప్రచారం వచ్చినప్పుడు అందరూ కావలసిన కంటే ఎక్కువ సామాన్లు కొనేసుకున్నారు. దానివల్ల ఏం జరిగింది, ఎవరికైతే వీళ్ళకి ఎక్కువగా ఇంట్లో ఉన్నాయి, వాళ్ళకి ఏమీ లేకుండా అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే ఆ వస్తువులు అందరూ పంచుకోండి అంటే ఒక మొదట వెళ్ళిన వాళ్ళు చాలా హెచ్చుగా తీసేసుకుంటే చిట్ట చివరి వాళ్ళకి ఏమీ ఉండదు. అలాగే మనం గ్రీడ్ తోటి ఎన్నో రకాలైన తప్పులు చేస్తుంటాం. ఓకే, ఇది ఒకసారి అంటే ఒకసారి మళ్ళీ కొంచెం రిపిటేషన్ చేస్తాను. A man is so filled with greed and avarice that he never even thinks of the suffering which he causes to others by paying too little or by half starving his wife and children. అంటే ఆ ఎవరిస్ తోటి వ్యక్తులు ఎలాంటి పనులు చేస్తారంటే, వాళ్ళు మిగతా వాళ్ళకి ఏమీ అందకుండా, కనీసం తన భార్య, ఇప్పుడు చూడండి డ్రంకర్స్ డ్రింక్ చేస్తారు, ఇంట్లో వాళ్ళకి తిండికి కూడా డబ్బులు ఉన్నా లేకపోయినా వాళ్ళు దాంతో అంటే వాళ్ళ కోసమే వాళ్ళు. అయితే ఇక్కడ యావరీస్ అంటే గ్రీడ్ అన్నమాట. వాళ్ళ ఆశపూర్తనంతో వాళ్ళ సుఖాలే చూసుకుంటారు, ఇతరుల సుఖాన్ని ఏమీ పట్టించుకోరు. Another thinks only of his own lust and cares little how many souls and bodies he ruins in satisfying it. అది తనకున్నటువంటి లస్ట్ అంటే ఏంటంటే విలాసమే తనకి ముఖ్యం, కానీ ఇంకేం ముఖ్యం కాదనుకున్న వ్యక్తులు ఆ విలాసాల కోసం అంత బోల్డ్ అంతా వాళ్ళు అనుభవించేస్తూ ఇతరులకు ఏమీ లేకుండా చేస్తారన్న విషయాన్ని వాళ్ళు పట్టించుకోరు అసలు. అంటే నీళ్లే ఉన్నాయనుకోండి, సాధారణంగా మాకు బోల్డ్ నీళ్లు ఉన్నాయి కదా, మనం ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు అంటారు. కానీ ఎక్కడ మనం ఖర్చు పెట్టిన నీళ్ళైనా లేదా ఆదా చేసిన నీళ్ళైనా అందరికీ అది ఉపయోగం అవుతాయి. మన ఇంట్లో బోల్డ్ ఉంటాయి కదా అని మనం ఖర్చు పెట్టేయడం కాదు, ఇక్కడ మనం ఖర్చు పెట్టిన ఈ నీళ్ల వల్ల నీళ్లు లేకుండా ఎందరో సఫర్ అయిపోతూ ఉంటారు. అందుకనే
మనం తక్కువ ఖర్చుకు అలవాటు అవ్వడం వల్ల ఎంతో మంది సుఖపడుతూ ఉంటారు. అలాగే మిగతా వస్తువులు కూడా మనకి దొరికింది కదా, నా దగ్గర ధనం ఉంది కదా అని మనం ఎక్కువగా ఆ లస్ట్ కి అంటే విలాసాలకి ఖర్చు పెట్టేస్తే కనీసం తిండికి లేకుండా ఎందరో అయిపోతూ ఉంటారు. అది మనం గ్రహించాలి. Just to save himself a few minutes trouble, a man does not pay his workmen on the proper day. అది ఇంకో ఉదాహరణ ఏం చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను యజమాని, తన కింద వ్యక్తులు పనిచేస్తున్నారు. ఆయనకి ఏంటంటే ఆ రోజు వీళ్ళకి శాలరీ అది ఇవ్వడానికి కొంచెం చికాకుగా అనిపిస్తుంది. ఆ కొంత చికాకు కోసం ఆయన ఏం చేస్తాడు, ఇవాళ ఇవ్వనులేండి 4 రోజుల తర్వాత ఇస్తానండి. పాపం వీళ్ళు ఏంటంటే నెలాఖరు ఎప్పుడు వస్తుందా అని నెల మధ్యలోంచి చూస్తూనే ఉంటారు. ఆ ఒక్క రోజు లేట్ చేయడం, ఆ తర్వాత రోజు అలాగా వాళ్ళకి ఎంత బాధాకరంగా ఉంటుందో ఆ పరిస్థితి. అది ఇతను పట్టించుకోడు. ఇతనికి కొన్ని క్షణాల ఇబ్బంది వాళ్ళకి ఎంత పెద్ద ఇబ్బందిని తెచ్చిపెడుతుందో. Thinking nothing of the difficulties he brings upon them. వాళ్ళకి తను తర్వాత ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను అందరిలో ఆయన ఎంత కష్టాన్ని వాళ్ళకి కలిగిస్తున్నాడు అన్నది ఆయన ఆలోచించకుండా తనకి కొద్ది క్షణాల కష్టం అవుతుందని చెప్పి ఆ పని చెయ్యదు. So much suffering is caused just by carelessness. అదండి, అంటే అశ్రద్ధ వల్లే చాలా సఫరింగ్ మనం ఇస్తున్నాం. అంటే మనలో కేర్లెస్నెస్ వల్ల మనం సో మచ్ సఫరింగ్ అంటే ఎంతో దుఃఖాన్ని కలిగిస్తున్నాం, బాధని కలిగిస్తాం. By forgetting to think how an action will affect others. అది అంటే ఇలా మనం కేర్లెస్ గా ఉండడం వల్ల అది ఎంత మందిని కష్టం కలిగిస్తుంది అన్నది ఆలోచించకుండా మనం కేర్లెస్ గా చాలా ఇలాంటి పనులు చేస్తాం. అంటే ఒక చిన్న ఇబ్బంది భరించడానికి మనం ఇష్టపడక వాళ్ళకి ఎంతో పెద్ద కష్టాన్ని తెచ్చిపెడుతున్నాం అన్న ఆలోచన లేకుండా మనం కేర్లెస్ గా ఉంటాం. But karma never forgets. అది కర్మదేవతలు దివ్యజ్ఞాన సమాజం ఇంట్లో లిపికాస్ అంటారు కర్మదేవతలు. కర్మ ఎప్పుడు మర్చిపోదు. మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో పైసాలతో సైతం ఇచ్చేస్తుంది. కర్మ మనం చేసినటువంటి ఈ క్రూర కార్యాలను మర్చిపోదు. దాని ఫలితాలు మనకి తప్పకుండా వస్తాయి. And it takes no account of the fact that men forget. అది మనిషి మర్చిపోయి ఇలాంటి తప్పులు చేస్తున్నాడు అన్న దాన్ని అది అకౌంట్ లోకి తీసుకోదు. మనం మర్చిపోయి చేసినా, మనం జ్ఞాపకం ఉండి చేసినా, ఎలా చేసినా సరే కర్మ ఎప్పుడు కూడా మర్చిపోదు మనకి ఫలితాలు ఇవ్వడంలో. మన ఫలితం మనకు వస్తూనే ఉంటుంది. మనం కలిగించినటువంటి హింసకి ఫలితం మనం అనుభవించక తప్పదు. If you wish to enter the path, you must think of the consequences of what you do, lest ఒకవేళ you నువ్వు ఒకసారి ఈ మార్గంలో నువ్వు ప్రయాణించి ఇందులో నువ్వు ప్రవేశించాలంటే నువ్వు ఈ ఫలితాలన్నీ ఆశించే పని చేయాలి. అంటే ఫలితాలు ఇలాంటివి ఉంటాయి సుమా అని మనం మర్చిపోకుండా పనులు చేయాలి. అంటే అప్పుడు మనం కొన్ని క్షణాల ఇబ్బంది కోసం వాళ్ళని ఎంత ఇబ్బంది కలగజేసిన వాళ్ళం అవుతాము అన్నది మర్చిపోకుండానే మనం ఉండాలి. లెస్ట్ అలా కాకపోతే you should be guilty of thoughtless cruelty అంటారు. అది అప్పుడు నీకు థాట్లెస్ అంటే ఆలోచనారహితమైనటువంటి క్రూర కర్మం చేసిన వాడిని అవుతావు. అంటే ది అన్ఇంటెన్షనల్ క్రూయల్టీ కింద వస్తుంది అంటారా ఇది? అంతే. సో ఆ పారాగ్రాఫ్ అయిపోయింది, ఆ పాయింట్ అయిపోయింది, క్రూయల్టీ అయిపోయింది. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఆన్ సూపర్స్టిషన్. క్రూయల్టీ అయిపోయింది. మూఢాభిప్రాయాలు. Superstition is another mighty evil ఇది ఒక పెద్ద and has caused much terrible cruelty. ఇది కూడా ఎంతో ఎక్కువ క్రూరత్వాన్ని కలగజేస్తుంది ఈ మూఢాభిప్రాయం కూడా. The man who is a slave to it despises others
who are wiser tries to force them to do as he does. అది జ్ఞానాన్ని కూడా, జ్ఞానం ఉన్నవాడిని కూడా ఎవడైతే పవర్ లో ఉన్నాడో వాడు ఏం చేస్తాడంటే నేను ఎలా చెప్తే నువ్వు అలా చెయ్యి అంటాడు. వీడు ఎంత జ్ఞానైనా వాడి జ్ఞానాన్ని వాడు పట్టించుకోడు. Think of the awful slaughter produced by the superstition that animals should be sacrificed. అది ఏం చెప్తున్నారంటే ఎన్ని జంతువులను బలిచ్చేస్తూ ఉంటాం. అదేంటంటే వీళ్ళకి మూఢాభిప్రాయం ఏంటంటే ఆ దేవత సంతోషించేస్తుంది ఈ జంతువులని బలిచ్చేయడం ఉండాలి. ఇది కూడా ఒక రకమైన మూఢాభిప్రాయం. మూఢాభిప్రాయంలో మనం ఎంత హింస పెడుతున్నామో, అలాగే ముస్లిమ్స్ కూడా మనకు తెలిసినదే. ఎంత హింస పెడుతూ ఉంటారో, ఆ పందినో ఏదో చంపుతారు కదా గోట్లోని, అది వేగంగా చచ్చిపోకుండా బాధనంతా అనుభవించుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో క్రూయల్టీ. And by the still more cruel superstition that man needs flesh for food. అది ఇంకా ఏంటంటే మనిషికి ఆహారం కోసం జంతువులను చంపుతారు. Think of the treatment which superstition has meted out to the depressed classes in our beloved India. అదే మన భారతదేశంలో ఒకప్పుడు ఈ అగ్రకులం వాళ్ళు మిగతా కులం వాళ్ళని ఎన్ని రకాలుగా అంటే కొందరు వయసుగా ఉన్నా ఇంకా ఈ కుల అహంకారంతో ఎంతమంది ఇతరుల్ని బాధ పెట్టారు అంటే వాళ్ళని ఎన్ని రకాలుగా బాధ పెట్టేవారో అది మనందరికీ తెలిసిందే. దట్ ఈస్ ఆల్సో ఈవిల్ కర్మ. అంటే ఇప్పుడు అంటరానితనం ఇలాంటివన్నీ కూడా సూపర్స్టిషన్స్ కిందే లెక్క వస్తాయంటారా? అగ్రకులం వాళ్ళు అంతే కదా, సూపర్స్టిషన్ కాదా? బ్రాహ్మణుల పుట్టుకతో పుట్టితే ఏమిటి గొప్పట? ఆ గొప్ప అనుకోవడంలోనే ఉంది అంటాను. అది మిగతా వాళ్ళని నువ్వు కనిపించేవు, నువ్వు ఇలా చేసావు కనుక ఈ పని చేయని వాళ్ళు ఎన్ని రకాల హింసలు పెట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి కదా. అంటే కులాహంకారంతో ఒక బ్రాహ్మణులే కాదు మిగతా కులాల వాళ్ళు కూడా వాళ్ళకంటే తక్కువ కులం వాళ్ళని ఇప్పటికీ కూడా బాధ పెడుతూనే ఉన్నారు. ఇవి మనం చూస్తున్నాం. అందుకని అది క్రూయల్టీనే. మనకి రైట్ ఏంటుంది అలా బాధ పెట్టడానికి? And see in that how this evil quality can breed heartless cruelty even among those who know the duty of brotherhood. సాధారణంగా సోదరత్వం మీద కర్తవ్యాలు తెలుసున్న వాళ్ళు కూడా ఇలాంటి మూఢాభిప్రాయాలకి లోనై ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి ఎంత క్రూయల్టీయో అది చూడండి. అంటే మానసికంగా అంత బాధిస్తూ ఉంటారు అనమాట. శారీరకంగా మానసికంగా బాధించడం. అత్యవసరమై వాళ్ళకి మంచినీళ్ళు కావాలన్నా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇంకా చాలా మనం అలాంటివన్నీ ఇప్పుడు చాలా తగ్గిపోయాయి, కానీ ఒకప్పుడు సంగతి. గాంధీ గారి టైంలో ఉండేది కదా ఇదంతా. Many crimes have men committed in the name of many crimes have men committed in the name of God of love, in the name of the God of love. భగవంతుడి మీద ప్రేమ అన్నదంటూ ఎన్ని క్రైమ్స్ అంటే నేరాల మనుషులు చేస్తున్నారు. ఇది భగవంతుడి కోసం అంటూ వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నారో కదా. ఒకప్పుడు మానవుల్ని కూడా బలిచ్చేసేవారు, ఇప్పటికీ సీక్రెట్ గా ఇస్తున్నారు. Moved by this nightmare of superstition. నైట్మేర్ అంటే ఏంటంటే పీడకల. సూపర్స్టిషన్ అనేటటువంటి పీడకలతో వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి నేరాలు చేశారు కదా. అంటే ఒకటి కాదు, ఈ సూపర్స్టిషన్స్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆమెకి భర్త చనిపోయాడు, చనిపోగానే ఆవిడ ఎదురొచ్చింది అనగానే ఆవిడ మొహం నుండే ఆవిడని హత్య చేస్తూ మనం ప్రవర్తిస్తాం. అది వాళ్ళ నేరమా? ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. మన వరకు వచ్చేసరికల్లా మనం వేరేగా అనిపిస్తుంది. అంటే అప్పుడు బాధపడుతూ ఉంటాం కానీ వేరేగా ప్రవర్తిస్తాం. అంటే ఇది అందరికీ కూడా ఈ మూఢాభిప్రాయాలు ఎంత బాధ కలిగిస్తున్నాయో.
Be very careful, therefore, that no slightest trace of it remains in you. ఇందులో ఏది లేస మాత్రం కూడా నీలో ఉండకుండా నువ్వు జాగ్రత్త పడు. నెక్స్ట్ ఈ 3 అయ్యే ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్ సమ్మరైజింగ్. దీస్ 3 గ్రేట్ క్రైమ్స్ యూ మస్ట్ అవాయిడ్. అది ఈ 3 పెద్ద నేరాలు తప్పులు నువ్వు చేయకూడదు. ఫర్ దే ఆర్ ఫేటల్ టు ఆల్ ప్రోగ్రెస్. ఎందుకంటే నీ ఉన్నతికి నీ పురోగతికి ఇవి చాలా అంటే అడ్డు తగులుతాయి. బికాస్ దే సిన్ అగైన్స్ట్ లవ్. ఎందుకంటే అవి మనని ప్రేమ లేకుండా చేస్తాయి. బట్ నాట్ ఓన్లీ మస్ట్ యూ thus refrain from evil, you must be active in doing good. అది అంటే కేవలంగా చెడు చేయకపోవడం ఒకటే కాదు, నువ్వు మంచి చేయడంలో యాక్టివ్ గా ఉండాలి. నేను చెడు చేయట్లేదు, నేను బాగానే ఉన్నాను అనుకోవడానికి లేదు. నువ్వు యాక్టివ్ గా ఉండాలి, మంచి చేసే విషయాల్లో చురుకుగా చెయ్యి. You must be so filled with the intense desire of service that you are ever on the watch to render it to all around you. అది అంటే క్రూయల్టీ విషయంలో నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఒకసారి ఈ ఉషారాణి మేడం వాళ్ళ తమ్ముడు ఇంటికి వెళ్తే వాళ్ళ ఆ పిల్ల 3 years 4 years పిల్ల, వాళ్ళు చెప్తున్నారు మేడం దగ్గరికి తీసుకెళ్ళకు, నువ్వు చికెన్ కూర తింటున్నావు అంటే ఆ మేడం తినరు కదా అని. అమ్మాయి వచ్చి మీరు ఇది తినరా అని అడిగింది. తినను అన్నాను. ఎందుకు తినరు అంటే, కోడి మన ఫ్రెండ్ కదా, మన ఫ్రెండ్ని చంపేస్తామా చెప్పు అంటే, ఆ పిల్ల వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా కోడి మన ఫ్రెండ్ కదా, మనం చంపేస్తామా, నేను తినను రేపటి నుంచి అంది. అంటే కనీసంగా అంటే ఇక్కడ ఏంటంటేనండి, మనమందరం చిన్నప్పటి నుంచి నేర్పుతాం పిల్లలకి. ఎందుకంటే అదేదో బలం వస్తుందని. బలమే నిజంగా వస్తే ఏనుగు ఏమి తిందని దానికి అంత బలము, గుర్రం ఏమి నాన్ వెజ్ తిందని అంత బాగా పరిగెడుతుంది. ఇది బలమా లేకపోతే, ఇప్పుడు కూడా సైంటిఫిక్ గా కూడా వెజిటేరియన్ ఫుడ్ ఇస్ గుడ్ ఫర్ ఆల్ ద, అన్ని విధాలా హెల్ప్ చేస్తుంది ఆరోగ్యానికి అని చెప్తున్నారు. మనం ఈ విధంగా చిన్నప్పటి నుంచి వాళ్ళని కూడా ఆ హ్యాబిట్ లో పడేస్తాం. వాళ్ళని ఎందుకు పడేయాలి అలాగా? అది మనం ఇంటెన్షనల్ గా ఆలోచిస్తే చక్కగా నిజంగా అది ఆరోగ్యాన్ని ఇస్తుందా, లేక మనం రుచి కోసమే అలా ఆలోచిస్తున్నామా అన్నది చూసుకోవాలి. రుచి కూడా మన సెల్ఫ్ రుచే దాంట్లో పెడతాం. అందువల్ల ఇవన్నీ ఆలోచిస్తే ఇంకొక జంతువుని మనం క్రియేట్ చేయలేం, కానీ చంపే అర్హత మనకేముంది? అంటే మనం ఇన్ని జంతువులను చంపి మనం సాధిస్తున్న గొప్ప పనులు ఏమిటిట? ఇవన్నీ ఆలోచించుకుంటే ఇంకోటి లా ఆఫ్ కర్మ ప్రకారం ఒక జంతువుని చంపినప్పుడు అది ఎంత బాధపడుతుందో ఆల్ ద సఫరింగ్ మనకు వస్తుంది అనమాట. ఆ జంతువు యొక్క వైబ్రేషన్స్, దాని బాధ అంతా కూడా మనం అనుభవించాలి. ఇవన్నీ తెలిసి వ్యక్తి నాన్ వెజ్ తినడం ఎంతవరకు శ్రేయస్కరమో ఆలోచించుకోవాలి. అది అంటే ఆ క్రూయల్టీని నుంచి మనం బయటపడవచ్చు. తర్వాత ఈ వాక్యం మరొకసారి చదువు. మళ్ళీ చదువుతాను, ఇది కొంచెం ఎక్స్టెండ్. లక్ష్మి, ఓకే. కొంతమంది ఇన్ ద నేమ్ ఆఫ్ అంటే భగవంతుడి పేరు చెప్పేసి, భగవంతుడు వాళ్ళ దేవుడి పేరు చెప్పుకుని, లేదా దేవి పేరు చెప్పుకుని, దేవి మీద నమ్మకంతో కొంతమంది ఏమో చంపేస్తూ ఉంటారు. ఏదో కుర్బాన్ ఏదో ఉంటాయి కదా, బక్రీదు. మరి వాళ్ళకి మనసులో నమ్మకం ఉంది, దేవుడే నాకు ఆ దేవుడి ప్రసాదం అని చెప్పి కూడా అది ప్రసాదం కోసం చేస్తూ ఉంటారు. మరి అప్పుడు అప్పుడు కూడా వాళ్ళకి కర్మ అంటుతుందా? కర్మదేవతలు వాళ్ళని చేస్తారుగా, అంటే క్రూయల్టీ చేస్తున్నారు కదా, వర్క్స్లో క్రూయల్టీ ఉంది కదా. అప్పుడు ఏంటి అవుతుందంటే కర్మ ఎలా వస్తుందంటే మనస్సుతో బాధించకుండా బాడీకే బాధ వస్తుంది. అంటే మన కర్మ కూడా చాలా జాగ్రత్తగా వడ్డీతో సైతం చిన్న ఏంటంటారు పైసా దగ్గర నుంచి రిటర్న్ అయిపోతుంది. మనం భాషతో బాధిస్తే మనకి భాష రూపంలోనే కర్మ వెనక్కి వస్తుంది. మనం బాడీని బాధిస్తే బాడీకే బాధ వస్తుంది. మనం ఆ థాట్స్ తోటి చేస్తే థాట్స్ రూపంలోనే మనకు వెనక్కి వస్తుంది. సో ఎవ్రీ కర్మ వి గెట్ బ్యాక్.
ఇది అంటే రిలీజియన్ తాలూకు వాళ్ళ ఫండమెంటల్ కి అగైన్స్ట్ గా అయిపోయింది అని అనుకోరా? ఇప్పుడు మనం బక్రీద్ని క్వశ్చన్ చేయడం అంటే అదే వాళ్ళు కదా ఇక్కడ చెప్పారు, ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్స్ అని అంటున్నారు కదా, అంటే ఆ విధంగా. బట్ ద స్టిల్ కర్మ కదా, క్రూయల్ కర్మ. నేను ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్ చేయని, ఇన్ ద నేమ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ మై ఫాదర్ ఆర్ మదర్ ఆర్ గాడ్, అది వేరే సంగతి. బట్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఇస్ కర్మ. అదే కదా ఇందాక అక్కడ కూడా చెప్పారు కదా, ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్ పీపుల్ కిల్ అని చెప్పారు కదా. మేడం ఒక డౌట్ అడగచ్చు మేడం? అడగండి. రాంబుద్ధుడు, ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము దోమలు ఉంటాయి, మనల్ని బాధిస్తుంటాయి, అవి మనం దోమల్ని చంపుతాము, ఇంకా కొన్ని బొద్దింకలు ఇట్లాంటి కొన్ని ఇంట్లో అన్నెసరీగా వచ్చిన దానిలను బూజు దులుపుతాము, ఇప్పుడు ఇవన్నీ చేస్తుంటాం కదా మేడం, అది కూడా పాపం కిందికే వస్తుందా? అంతే కదండి, మనం కన్సిడర్ చేయం కానీ దట్ ఈస్ ఆల్సో సిన్. అందుకే బుద్ధుడు మరి దాంతో ఎట్లా సహజీవనం చేస్తాం మేడం? పురుగులు ఇవన్నీ వచ్చిన అది ఎలా అన్నది మనం ఆలోచించుకోవాలి కానండి. అక్కడ మనకి మనకి పద్ధతి లేదు కదా అని చెప్పేసి మనం ఏ ఉద్దేశంలో చేసినా దట్ కిల్లింగ్ ఈజ్ ఏ క్రూయల్ కర్మ కాదు మేడం. దీనికి బుద్ధుడు చెప్తాడు ఏంటి, దోమలు ఈగలు చంపడం కూడా క్రూయల్టీ అని. క్రూయల్టీవే, మనిషి తన కోసం ఎన్నిటిని చంపుతున్నాడు కదా, దాన్ని భరించుకుంటూనే ఉండాలి మేడం. ఎట్లా అది పరిస్థితి? అది ఏది వేరే సంగతి అండి. అంటే పవర్ ఉంది కదా అని మనకంటే లెస్ పవర్ వాటిని చంపేస్తున్నాం కదండి, అదొకటి మీరు ఆలోచించండి. దాన్ని వేరే వేలో మనం దాన్ని డిస్కవర్ చేయాలి వాట్ వే. బట్ దట్ కర్మ యాజ్ కర్మ ఇట్ ఈస్ ఈవిల్ కర్మ. ఇప్పుడు మనం ఇంట్లో కొన్ని ఇక్కడ మనం చర్చించింది ఏంటంటే, మనం చర్చిస్తున్నది వెదర్ ఇట్ ఈస్ ఈవిల్ కర్మ ఆర్ నాట్, క్రూయల్టీ ఆర్ నాట్ అని మనం చర్చిస్తున్నాం. అదర్ దానికి సబ్స్టిట్యూట్ మెథడ్స్ ఏంటి అన్నది వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. బట్ మెథడ్స్ లేనంత మాత్రంలో అవర్ కర్మ కెనాట్ బి సపోర్టెడ్ ఎస్ ఏ రైట్ కర్మ. వాళ్ళు దేవుడు పేరుతో చేస్తున్నది, పేరుతో అంటే వాళ్ళకి విశ్వాసం ఉంది, మమ్మల్ని దేవుడు కాపాడతాడు, దేవుడు గురించి అవును విశ్వాసం ఉంది శారదా, కానీ చేస్తున్న కర్మ ఏంటి? ఇప్పుడు డాక్టరు మనకి బాగా ఉండాలని చెప్పి ఎనస్థీషియా ఇవ్వకుండా కోసేస్తే నొప్పెట్టదా? మనకి మంచి కోసమే చేసినా నొప్పిగానే ఉంటుంది. సో ఇంటెన్షన్ ఏదైనా సరే ఆ బాడీకి పెయిన్ తప్పదు కదా. అక్కడ వాళ్ళ విశ్వాసం వచ్చి ఈ జంతువు యొక్క బాధను తగ్గించదు కదా. అంత విశ్వాసంతో ఒక మనిషిని చంపితే ఇంకా దేవి సంతోషిస్తుందని ఒకప్పుడు మానవులు బలి ఇచ్చేవారు. ఆ మనిషి మన పిల్లాడైతే అప్పుడు ఆలోచిస్తాం మనం. అక్కడ దేవుడి మీద ఉన్న విశ్వాసంతో చంపుతున్నారు, ఫెయిత్ అదే. బట్ హౌ దే, వాళ్ళకి ఎందుకు అవ్వదు? ఆ విశ్వాసం ఏమిటైతేనేంటి, ఇంటెన్షన్ అక్కడ లోపలది ఏంటి అంటే, ఏదైనా వాళ్ళు శరీరానికి బాధ కలిగిస్తున్నారు. వాళ్ళు చంపడం అనేది బతికున్న జంతువుని చంపుతూ ఉంటే అది ఎంత బాధపడుతుందో శరీరం లెవెల్లో మనం అనుభవిస్తాం. వాళ్ళకి విశ్వాసం అది గనక అప్పుడు ఏంటంటే ఇంటెన్షన్ లెవెల్లో బాధ మనం అనుభవించకపోతే బాడీ లెవెల్లో బాధ మనకి వస్తుంది. కర్మ రిటర్న్స్ ఇన్ దాట్ వే. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకా జై గురుదేవ్. ఒక నిమిషం మేడం, ఒక నిమిషం. చంద్రశేఖర్ చెప్పండి. ఇప్పుడు అంటే మీరు ఏ రకంగా మనము వాళ్ళని బాధించిన, అంటే ఏ ఇతర జీవులను బాధించినా అదే రకంగా మనకు మళ్ళీ కర్మలో మనం అనుభవించాల్సి ఉంటుంది, అంతేనా? అంతేనండి. వాక్కుతో బాధించాం అనుకోండి, వాక్కుతోటి మనకి రిటర్న్. ఇది నేను ఒకటి చెప్తాను, అంటే మీరు అంటే మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు నా ఫేమస్ రైటర్, మీ అందరికీ తెలుసు అనుకుంటాను, ఆంధ్రులందరికీ. ఎండమూరి వీరేంద్రనాథ్, మల్లాది కృష్ణమూర్తి గారు. ఆయన ఒక పుస్తకంలో ఈ కర్మ సిద్ధాంతం రాస్తారు. అంటే తను ఈ మొదట్లో ఏ పుస్తకాలు రాసినా ఆయన జ్ఞానం వచ్చాక మాత్రం నాకైతే
ఆయన రైటర్ అని కూడా తెలియదు. ఆయన మా ఇంటికి వచ్చారనమాట. ఎవరో స్వామీజీ వెళ్ళి ఆ మేడం గారి దర్శనం చేసుకుందంటే వచ్చారు. అయితే అప్పుడు ఈ పుస్తకాలు ఇచ్చారేమో. ఆ పుస్తకాల్లో నేనేం చదివి మీ అభిప్రాయం చెప్పండి అన్నారు. అందులో ఒకటి ఏంటంటే ఆ ఇన్సిడెంట్ ఇక్కడ మనకు అవసరం ఏంటి, ఒక వ్యక్తి మహాత్ముడే, అంటే ఇల్లు వదిలేసి ఇద్దరు వెళ్ళిపోతారు అంటే వాళ్ళు సన్యాసం తీసుకుని ముక్తి కోసం అని. అలాగ వెళ్ళిపోయి ఒక ఆయన ఏం చేస్తాడంటే ఒక గ్రామంలో ఉంటాడు. ఆ గ్రామంలో అతను తపస్సు చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళు అరటిపండు ఏదో పెడుతూ ఉండడం, అలాగా తను జీవిస్తూ ఉంటాడు. కొన్నాళ్ళకి వాళ్ళందరికీ ప్రేమ కలుగుతుంది. అతన్ని బాగానే ఎవ్రీడే సప్లై చేసేవారు. తర్వాత ఒక రోజు ఏం జరుగుతుంది, ఒక కేజ్ తెచ్చిస్తారు. అంటే కేజ్ అంటే వెదురుతో చేసినటువంటి ఆ కేజీ తెచ్చేసి అందులోకి బలవంతంగా ఆయన్ని తోసేసి బంధించేస్తారు. అందులోనే ఆయన తపస్సు చేసుకోవాలి. అయితే ఎవరైతే ఒక స్వామీజీ ఏమో అక్కడ ఉన్నటువంటి లోకల్